हरिः ओम् श्री सद्गुरु परमात्मने नमः। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీకృష్ణ పరమాత్మ మనం చేసేటటువంటి పనిని జ్ఞానముతో కలిపి నిర్వహించాలని చెప్పేసి మనందరికీ కూడా జ్ఞాన ప్రబోధం చేస్తున్నారు. జ్ఞానము లేకుండా చేసిన కర్మ వలన మీరు మళ్ళీ పుట్టవలసి వస్తుంది. ఆ పుట్టుక అనేది మిమ్మల్ని నీచమైన యోనులలోకి అంటే పశుపక్షాదులలోకి తీసుకువెళ్ళేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి జ్ఞానముతో కూడి కర్మ చెయ్యండి అని చెప్పేసి చెప్తున్నారు. జ్ఞానము లేకుండానే మనం కొన్ని లక్షల కోట్ల జన్మల నుంచి భగవంతుణ్ణి విడిపోయి శరీరాలను పొందుతూ ఉన్నామండి. మనం పొందినటువంటి ఏదైతే శరీరం ఉందో ఈ శరీరము శాశ్వతం కాదు అనే సత్యం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలంటున్నారు పరమాత్మ. మనము ఒక వస్త్రాన్ని విడచి అంటే చిరిగిన వస్త్రాన్ని విడచి నూతన వస్త్రాన్ని ధరించుకోవడం మనకు ఎంత సులభంగా జరిగిపోతుందో అదే విధంగా మనము ఒక శరీరం అంటే ఒక పశువు శరీరాన్ని పొంది అక్కడ చేసిన కర్మల చేత ఇంకొక శరీరాన్ని పొందటం కూడా అంత సులభంగా జరుగుతుంది. మానవ శరీరాన్ని కూడా అలాగే చినిగిపోయిన తర్వాత మళ్ళీ నూతన శరీరం ధరిద్దాంలే అనుకున్నారనుకోండి, జ్ఞానం తెలుసుకోవలసిన అవసరం లేదు. జ్ఞానముతో కూడిన కర్మ మనల్ని ఖచ్చితంగా భగవంతుని వైపు తీసుకువెళ్తుంది అంటున్నారు. అందుకే ముందే మనం చెప్పుకున్నాం 2వ అధ్యాయంలోనే, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అన్నారు. అంటే ఇక్కడ పరమాత్మ మనందరికీ చెప్పారు, చినిగిన వస్త్రాన్ని విడిచి నూతన వస్త్రాన్ని ధరించిన మాదిరిగానే మీరు ఈ శరీరంతో చేసేటటువంటి కర్మ జ్ఞానముతో కూడినది కానప్పుడు మరొక శరీరాన్ని కూడా సులభంగా పొందుతారు. అంటే పరమాత్మ ఏమంటున్నారు, జ్ఞానము లేకుండా శరీరాలను పొందటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. జ్ఞానము కలిగి ఉన్నారనుకోండి, ఈ శరీరంతో మీరు చేసిన సత్కర్మ మిమ్మల్ని ఏం చేస్తుంది, శ్రేష్టమైన అంటే భగవంతుని యొక్క సాధన చేసుకోవడానికి ఆనుకూల్యత కలిగినటువంటి ఒక ఉత్తమమైన దేహాన్ని పొందవచ్చు. ఒకవేళ ఈ జన్మలో మనం చేసిన ప్రయత్నంలో ఎక్కడైనా కొద్దిగా వెనకబాటు జరిగిందనుకోండి, అంటే ఏదైనా దేహ సంబంధమైనటువంటి కార్యాలలో కొంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి భగవంతుడు చెప్పినట్టుగా మనం జీవించడంలో ఎక్కడైనా చిన్న లోపం జరిగింది, మనం జీవన్ముక్తులం కాలేకపోయామనుకోండి, అయినా పర్వాలేదు, మీకు శ్రేష్టమైన జన్మ వస్తుంది, సాధన చేసుకోవడానికి కావలసిన గొప్పదైన శరీరం ఇస్తానని పరమాత్మ మనకు అనేక శ్లోకాలలో వివరణ చేశారనమాట. అంటే మనమందరం ఏం చేయాలి, భగవంతుడు ఒక పనిని ఎలా చెయ్యాలో నేర్పిస్తున్నారు. ఒక పని అంటే మనం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా ఈ దేహానికి సంబంధించిన అనేక కర్మలు చేస్తుంటాం. చేసే కర్మలన్నింటిలో మన ప్రమేయం ఉంటుందా, పరమాత్మ అంటున్నారు, మరి త్రిగుణాల యొక్క మాయ మీ చేత కర్మ చేయిస్తుంది. నహి కచ్చి క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్.
కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైః అని కృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో 5వ శ్లోకంలో వివరణ చేసి ఉన్నారు. ఒక్క క్షణం కూడా మీరు కర్మ చేయకుండా ఉండలేరు కాబట్టి, ఆ కర్మను మీ యొక్క త్రిగుణాలు నిర్ణయిస్తున్నాయి కాబట్టి, త్రిగుణాల మాయ దాటే ప్రయత్నం చెయ్యాలని పరమాత్మ చెప్తున్నారు. త్రిగుణాలకు లొంగిపోయి ప్రవర్తిస్తున్నంత కాలం మీరు ఏదో ఒక శరీరాన్ని పొందవలసి ఉంటుంది. ఈ త్రిగుణాల మాయను తెలుసుకొని దీనిని జయించే ప్రయత్నం చేయటానికి నేను చెప్పిన విధంగా కర్మ చెయ్యండి అని పరమాత్మ అనేక రకాలైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు ఎన్నో చెప్తూ ఉన్నారు. ఒక్కొక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా విచారణ చేస్తూ కర్మ చేయాలి. పొద్దున లేవగానే భగవంతుడి యొక్క నామం పలుకుతూ లేవాలి. భగవంతుడి యొక్క నామము చేతనే సమస్త కర్మలు చేస్తుండాలి. భగవంతుడి నామం పట్టుకున్నామనుకోండి, మనం మాట్లాడే మాటలలో ఏదైనా మన రజో తమో గుణాల చేత ఒక తప్పుడుగా అంటే అనకూడని మాట అంటే ఎవరైనా మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే అవతలి వాళ్ళు బాధపడే మాట మనం మాట్లాడుతున్నామని ఒక్కొక్కసారి మనం గమనించలేమండి. గమనించలే గమనించకుండానే మాట్లాడే మాట అవతలి వారికి ఇబ్బంది అవుతున్నప్పుడు ఎప్పుడూ భగవంతుడి నామం పలుకుతూ భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని గనక గుర్తుపెట్టుకునే అలవాటు మనకు ఉందనుకోండి, అప్పుడు ఆ పరమాత్మ ఏం చేస్తారు, మన నోటి నుంచి అలాంటి మాట రాకుండా కాపాడతారు. ఇంకొక సందర్భము, ఒకవేళ మీ నోటిలోంచి అలాంటి మాట వచ్చినా అవతలి వాళ్ళు వేరే ఆలోచనలో ఉండి నువ్వు మాట్లాడిన మాటను పట్టించుకోకుండా ఉన్నప్పుడు కూడా మనకు ప్రమాదం ఉండదు. అంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని రక్షిస్తారు. ఒక్కొక్కసారి చూడండి, ఏదైనా ఒక మాట అని నాలుక కరుచుకుంటాం. అయ్యో! ఇలా అని ఉండకూడదు కదా అంటాం. కానీ ఆ మాటని అవతలి వాళ్ళు పట్టించుకోనందుకు సంతోషపడతాం. నేనన్న మాటని గనక వాళ్ళు పట్టించుకోనుంటే ఇప్పుడు నాతో వాళ్ళు మాట్లాడి ఉండేవాళ్ళు కాదు అని. అలాంటి సందర్భాలు మనందరి జీవితాలలో ఖచ్చితంగా వచ్చుంటాయండి. కాబట్టి ఇక్కడ భగవంతుడు అంటున్నారు, నిరంతరము నన్ను స్మరణ చేయండి. నన్ను స్మరణ చేస్తే మీరందరూ కూడా సత్కర్మయే చేస్తారు. చేసేటటువంటి కర్మలలో దోషాలు ఉన్నప్పటికీ ఆ దోషాల నుండి నేను మిమ్మల్ని రక్షిస్తానని పరమాత్మ చెప్తున్నారు. ఖచ్చితంగా రక్షిస్తానంటున్నారు. అందుకే కదా నేను మీ అందరికీ కూడా ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాను అంటున్నారు. అందుకే మనందరికీ నిన్న మనం ఏం చెప్పుకున్నాం, స్వధర్మము పరధర్మం గురించి మాట్లాడుకున్నాం. స్వధర్మము అంటే ఈ దేహానికి సంబంధించి ఉన్నటువంటి ఏవైతే బాధ్యతలు ఉన్నాయో ఇవన్నీ ప్రేయస్సు. అంటే ఇవి మీకు ఏమాత్రం ఉపయోగపడవు అని చెప్పేసి చేయకుండా ఉంటామా? ఇప్పుడు నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు ఒక ఉద్యోగం అవసరము. ఇప్పుడు నేను ఆ ఉద్యోగం చేస్తున్నాననుకోండి, ఆ ఉద్యోగంలో ఉన్న విషయాలే నా కుటుంబానికి ఏమైనా ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. ఉపయోగపడకపోయినా నేనెందుకు ఉద్యోగం చేస్తాను? ఉద్యోగం చేయడం వల్ల వచ్చేటటువంటి సంపద ఏదైతే ఉందో, ఆ సంపద నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడుతుందని నేను ఉద్యోగం చేస్తాను. మనమందరము చేసే ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కుటుంబానికి ఏమైనా ఉపయోగపడతాయా? ఏం ఉపయోగపడవు. కానీ చేసే ఉద్యోగంలో గనక నిజాయితీ లేదనుకోండి, అది మళ్ళీ కుటుంబం మీద భారం పడుతుంది. నువ్వు అవినీతితో ఉద్యోగం చేశారనుకోండి, అధర్మంగా ప్రవర్తించారనుకోండి, ఆ అధర్మం వల్ల మీకొచ్చినటువంటి అపకీర్తి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బాధపెడుతుంది. అంటే నువ్వు చేసే ఉద్యోగం ధర్మంగా చెయ్యాలి. కానీ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కుటుంబానికి సంబంధం లేదు. అదే విధంగా ఇదే సిద్ధాంతాన్ని మన జీవితంలో కూడా అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఈ శరీరంలో మనమెవరు? ఆత్మస్వరూపంగా ఉన్న సచ్చిదానందం. మరి ఈ సచ్చిదానంద పురుషుణ్ణి మనం బయటికి తీయాలంటే ఏం చేయాలి? మనమందరం ఈ శరీరాన్ని వాడుకోవాలి. ఎందుకు శరీరం ఉండాలి? శరీరం లేదనుకోండి, మనం ఏదైనా కర్మ చేయగలుగుతామా? ఎవరికైనా సహాయం చేయగలుగుతామా? ఎవరైనా కష్టంలో ఉన్నారు, వాళ్ళకి మన వంతుగా ఏదైనా ఇద్దామనుకుంటాం, ఇవ్వగలరా? శరీరం లేకపోతే ఏది చేయలేము. కాబట్టి ఖచ్చితంగా శరీరం ఉండాలి. ఇప్పుడు నా కుటుంబాన్ని నేను పోషించుకోవడానికి నాకు ఉద్యోగం ఉండటం ఎంత అవసరమో,
ఈ లోపటున్న సచ్చిదానందుడికి కూడా బంధ విముక్తి కావాలంటే, అంటే మనల్ని మనం విడిపించుకోవాలంటే, ఈ శరీరానికి సంబంధించిన బాధ్యతలు కూడా నిర్వర్తించాలి. ఎలా నిర్వర్తించాలి? ఎలా అంటే ధర్మంగా జీవించాలి. ఎలాంటి ధర్మము? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారనమాట. పరుల యొక్క శ్రేయస్సే అది నీ యొక్క శ్రేయస్సు అవుతుంది. ఈ దేహానికి సంబంధించి నువ్వు చూసుకున్నటువంటి నా వాళ్ళు అంటూ ప్రతి క్షణం గడుపుతాం కదండి మనందరం. వాళ్ళ కోసం చేసింది ఏదైనా అదేంటంటే కేవలం బాధ్యత. ఉద్యోగం చేసి డబ్బు సంపాదించటం, కుటుంబాన్ని చూసుకునే బాధ్యత ఎలాగో, అదే విధంగా దేహ సంబంధమైన విషయాలలో మనం ధర్మంగా ఉంటేనేమో ఈ జీవుడు విడిపించబడతాడు. ధర్మాన్ని తప్పి దేహ సంబంధమైన విషయాల కోసం భగవంతుడు చెప్పిన నియతి విడిచిపెట్టాం, అధర్మంగా సంపాదిస్తున్నాం, అధర్మంగా అనుభవిస్తున్నారనుకోండి, అది ఏమవుతుంది? జీవుణ్ణి మళ్ళీ మళ్ళీ శరీరాలు పొందడానికి కావలసిన స్థితి ఏర్పాటు చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక కారు ఉందండి. ఆ కారులో పైనున్నటువంటి ఏదో ఒక ప్రమాదం వల్ల కారు పైనున్నటువంటి ఆ భాగాలన్నీ పాడైపోయాయి. లోపట ఇంజిన్ మాత్రం బావుంది అన్నారు. ఇప్పుడు ఆ ఇంజిన్‌ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? మళ్ళీ కొత్త కారు తయారు చేస్తారు. అదే విధంగా ఇప్పుడు మనం ధరించినటువంటి శరీరం పాడైపోయిందనుకోండి. అంటే ఒక రోజుకి మరణిస్తుంది కదండీ మన లోపట మనం ధరించిన శరీరం. ఇప్పుడు ఈ శరీరం పోగానే భగవంతుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ శరీరంతో నువ్వు ఎలాంటి కర్మలు చేశావో, పుణ్యాలు చేస్తేనేమో మంచి చక్కటి దేవతగా నిన్ను పుట్టిస్తారు. ఒకవేళ మీరు పాపాలు చేశారనుకోండి, క్రిమికీటకాదులు, పశుపక్షాదుల్లోకి వెళ్తారు. లేదు పాప పుణ్యాలు 2 ఉన్నాయనుకోండి, అప్పుడు మళ్ళీ మనం మనిషి శరీరం పొందుతాం. అది స్త్రీ శరీరం పొందుతారా? పురుష శరీరం పొందుతారా? నపుంసక శరీరం పొందుతారా? అనేది మనం చేసిన కర్మలే. ఇవాళ మన బతుకు సంతోషంగా ఉందంటే పూర్వజన్మలలో మంచి పనులు చేశాం. ఈ జన్మలో మనం కష్టపడుతున్నామంటే పూర్వజన్మల్లో తెలిసో తెలియకో పాపం చేశాం. ఇక మళ్ళీ ఈ శరీరాన్ని వాడుకొని ఏం చేయాలి? వచ్చే జన్మలో ఎటువంటి శరీరం పొందాలనేది మనమే నిర్ణయించుకుంటున్నాం. భగవంతుడు ఎవ్వరిని కావాలని మరి ఏడిపించే ప్రయత్నంగా మరి అందవిహీనమైన శరీరం ఇవ్వరు. సంపదలు లేనటువంటి కుటుంబంలో నిన్ను పుట్టించరు. ఆయనకి ఎలాంటి పక్షపాతాలు లేవండి. అందుకే భగవంతుడు అన్నారు, నాకెవరి మీద ఏ విధమైన ద్వేషం లేదు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః అంటారు 9వ అధ్యాయం 29వ శ్లోకంలో చెప్తారు. నాకెవ్వరి మీద కోపం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ కించిత్ ఎవరైనా నన్ను పిలిస్తే మాత్రం వాళ్ళ కోసం నేనేం చేస్తాను? ఏ భజంతి తుమాం భక్త్య, భక్తి చేత నన్ను ఎవరైనా ఆరాధించారనుకోండి, మయితే తేషు చాప్యహం, నేను అతనికి ఏం చేస్తాను? అతనికి సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని కూడా నేను చూసుకుంటాను. అలాంటి సందర్భాలు ఎన్నో చెప్పారు ఆయన. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటారు. అంటే పంపకము లేని భక్తి చేత నా మీద ఎవరైతే నిరంతరం భక్తి కలిగి ఉంటారో, నేను చెప్పిన విధంగా ఎవరైతే కర్మ చేస్తారో, అలా చేసిన వారికి ఏం కావాలో ఇస్తాను యోగం. ఇచ్చిన దాన్ని నిలబెడతానని భగవంతుడు మనకు చెప్తున్నారు. అంటే భగవంతుడే మనకు చెప్పినప్పటికీ మనకు నమ్మకం కుదరట్లేదండి. ఎవరో ఒక వ్యక్తి మీకు 10వ తారీఖు రోజున డబ్బు మీరు అవసరం ఉంది అడిగారండి. ఆయన అన్నాడు 10వ తారీఖు ఇస్తానండి వచ్చే నెల అన్నారు. ఆయన ఇస్తాడో ఇవ్వడో తెలీదు. ఒకవేళ ఇస్తానన్న వ్యక్తి మధ్యలో చనిపోతాడో బతికుంటాడో తెలీదు. కానీ ఆ వ్యక్తి ఇస్తానన్నాడు అని చెప్పేసి మనం ఏం చేస్తాం? ఇక్కడ మనం ఏదైనా ఒక ఫ్లాట్ కొనుక్కుంటున్నాం. ఆయన 10వ తారీఖు డబ్బిస్తా అన్నాడు. మనం వెంటనే 11వ తారీఖు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాం. ఎందుకు? ఆయన 10వ తారీఖు ఇచ్చేస్తాడు. నేను 11వ తారీఖు ఆ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాను. అంటే ఒక వ్యక్తి మీద ఉన్న నమ్మకం ఈ లోకాన్ని నడిపించేటటువంటి భగవంతుడి మీద, భగవంతుడు చెప్పిన శాస్త్రం మీద నమ్మకం ఉండట్లేదండి. నేను భగవంతుడిని అడిగాను నాకు ఇచ్చేస్తాడు అని చెప్పేసి భగవంతుడి మీద నమ్మకం లేదు. ముందు మీరు భగవంతుడి మీద నమ్మకం పెట్టండి. ఆ భగవంతుడే శాస్త్రంలో చెప్పబడిన ప్రతి సత్యము చెప్పారు.
పరమాత్మ ఏమన్నారు? పంపకము లేని భక్తి అంటే ఈ భగవంతుడు ఏదైతే చెప్పాడో దానిని ఆచరించే ప్రయత్నం. ఆయన ఏమంటాడండి? పరులకు అపకారం చెయ్యకండి అంటాడు. అపకారం చేస్తే మాత్రం మీరేది కోరినా ఇవ్వనంటాడు. దీనికోసం రామకృష్ణ పరమహంస గారు ఒక కథ చెప్తారనమాట. ఏంటంటే, ఒక బాగా సంపన్నుడైనటువంటి వ్యక్తి తన పిల్లలందరూ కూడా అమెరికాలో సెటిల్ అయ్యారని చెప్పేసి ఆయన కూడా అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటాడు. అలా అనుకున్నప్పుడు తనకున్న సంపదంతా ఎవరికిద్దాము అనుకున్నాడండి. అలా అనుకున్నప్పుడు పాపం ఎన్నో తరాల నుంచి మా కుటుంబం మీదనే ఆధారపడ్డారు మా ఇంట్లో పని చేసేవాళ్ళు. సరే వీడికే ఇచ్చేద్దాం అని జెప్పేసి అనుకున్నాడు. కానీ సరే ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు ఒక పరీక్ష పెడతారండి. ఇప్పుడు ఏంటంటే మనం కూడా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే దాన్ని నిలబెట్టుకుంటాడా లేదా అని చెప్పేసి మనం పరీక్ష పెడతాం. మన పిల్లలకి కూడా ఒక రూ. 10,000 ఇద్దామనుకున్నామనుకోండి, వీడు రూ. 10,000 హ్యాండిల్ చేయగలడా లేదా అని అనుకున్నప్పుడు మనం ఏం జేస్తాం? ఒక రూ. 1,000 ఇచ్చి జాగ్రత్తలు చెప్తాం. ఆ రూ. 1,000 వాడటంలో వాడు వాడిన తీరంతా గమనించి మనం ఏం జేస్తాం? వీడికి 10,000 ఇచ్చినా పర్వాలేదు అని చెప్పేసి ఇస్తాం. ఒకవేళ ఆ రూ. 1,000 సక్రమంగా వినియోగించకుండా దుర్వినియోగపరిచాడనుకోండి, అప్పుడు మనం వాడికి 10,000 ఇస్తామా? ఇవ్వము. అదే విధంగా ఇక్కడ సంపన్నుడు కూడా సరే ఒక 6 నెలల పాటు నాకున్న సంపదలన్నీ కూడా వినియోగించుకోమని చెప్దాం. 6 నెలలకు కూడా అతడు గనక నిజాయితీగా ఉండి చాలా గొప్పగా ఉంటే మాత్రం నాకున్న యావదాస్తిని కూడా వీడికి అప్పజెప్పి వీడికి వాడి పిల్లలకి అప్పజెప్పేద్దాము అని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి ఆ పనివాడిని పిలిచి, నాయనా మీరు ఆ ఇంటి బయట ఉన్నటువంటి ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మా ఇంట్లోనే ఉండండి. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. తిరిగి మళ్ళీ నేను 6 నెలలకొచ్చేస్తాను. అప్పటి వరకు నా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును కూడా నీ వస్తువుగానే వాడుకో అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు సంతోషంగా మొదట తీసుకున్నప్పుడు పరమ సంతోషంగా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు ఇంకొక చిన్న మాట చెప్తాడు సంపన్నుడు. నాయనా నా ఇంట్లో ఉన్న వస్తువులు వాడుకో, తోటలు అన్నీ కూడా నువ్వు చూసుకో. అన్నింటి వల్ల వచ్చే ఆదాయంతో కూడా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. కానీ నేను ఇంటి ముందు ఏం చేశానంటే ఒక చిన్న ఏమంటారు దాన్ని ఒక కోనేరులాగా ఉంటుందన్నమాట. అందులో రకరకాలైనటువంటి చేపలుంటాయన్నమాట. రంగురంగుల చేపలు. ఆ రంగురంగుల చేపలన్నీ కూడా అందులో ఉన్నాయి. ఆ చేపలను మాత్రం ముట్టుకోకయ్యా! మిగిలినది ఏదైనా నువ్వు వాడుకో అని చెప్పేశాడు. సరే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన కూడా హాయిగా అనుభవిస్తున్నాడు. అనుభవిస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారు. "ఏం మీరే ఆ ఓనర్ గారి ఇల్లు మొత్తం కూడా మీరే వాడుకుంటున్నారు. మీరు ఆ ఇల్లేమైనా కొనుక్కున్నారా?" అని చెప్పేసి అన్నారు. ఒకప్పుడంటే ఇంటి బయటుండి ఆ ఇంట్లో పని చేస్తుండేవాళ్ళు. ఇప్పుడేంటి ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా వీళ్ళు వాడుకుంటున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? వస్తువులు వాడుకుంటున్నారంటే కొనుక్కుంటేనే కదండీ! వాటి మీద అధికారం వచ్చేది. అనగానే లేదండి మా ఓనర్ గారు మమ్మల్ని వాడుకోమన్నారని చెప్తే ఎక్కడ చిన్నతనం అవుతుందో అని చెప్పేసి, అవునండి మేము ఈ ఇల్లు కొనుక్కున్నామన్నారు. ఆహా! అవునా! అవును. అవును బావుంది. మీ ఇంటి బయట మీ ఓనర్ గారు రకరకాల చేపలు పెంచి ఉన్నారు. అబ్బా! ఆ చేపలు ఎంత రుచిగా ఉంటాయోనండి అని చెప్పేసి ఎవడో జెప్పాడు. చెప్తే, అవును మేము కూడా ఆ చేపలను అప్పుడప్పుడు మా అవసరాలకు మేము వాడుకుంటూ ఉంటామండి అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఒకరోజు ఇంకీయన హాయిగా ఆ ఇంట్లో ఉంటున్నాడు. సంతోషంగా అందరితో మేము ఈ ఇల్లు కొనేసుకున్నామని జెప్పారు. చెప్పగానే ఇక ఒకరోజు ఆయనకి ఆ చేపల గురించి ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ అంత గొప్పగా చెప్తున్నారు. అసలు ఆ చేపలు ఎలా ఉంటాయో రుచి అని చెప్పేసి, ఒకరోజు ఆ రంగు చేపలలో ఒక చేపను పట్టుకొని తిందాము. అంటే దాన్ని వండుకొని తిందాము అని చెప్పేసి గాలం ఆ నీటిలోకి వేశాడు. అప్పటికి 6 నెలల టైం అయిపోయింది. ఇంటి ఓనర్ గారు చక్కగా విమానం దిగి వస్తూ ఉంటే దారిలోనే అన్నారట. "మీ ఇల్లు మీ ఇంట్లో పని వాళ్ళకే అమ్మేశారు కదండీ! మళ్ళీ, మళ్ళీ వచ్చారు. మీరొస్తారని మేము అనుకోలేదండి" అని చెప్పి ఎవరో పరామర్శ చేశారు. అదేంటి నేనెవరికి ఇల్లమ్మాను అంటే, "అవును కదండీ! మీ ఇంట్లో పని చేసేవాడే కదా! మీ ఇంటి వస్తువులన్నీ వాడుకుంటున్నాడు. మేము కొనేసుకున్నామని కూడా చెప్పారు" అంటే, ఇప్పుడు నేను 4 రోజులు సంతోషంగా వాడుకోండి అని ఆయన బహుమానం ఇస్తే కనీసం ఇవి మా ఓనర్ గారివి అని చెప్పడానికి కూడా నీకిష్టం లేదా?
ఆయన ఏం చేశాడండి, వీడు ఒక్క రూపాయి పెట్టి కొనుక్కోలేదు. హాయిగా వాడుకోండిరా, అనుభవించండిరా అని చెప్పాడు. కానీ అలా చెప్తే అందరి ముందు నామోషి అని ఆయన ఏమన్నాడు, నేను కొనుక్కున్నానన్నాడు. అంటే ఇంత సంపదని నేను వాడుకోమంటే కనీసం నా పేరు చెప్పడానికి గూడా ఇష్టం లేదా? అని చెప్పేసి కోపంలో వస్తున్నాడు. వస్తున్న టైంలోనే ఇతడు ఆ టైంలో ఏం చేస్తున్నాడు, ఆ కోనేరులో చేపలు పడుతున్నాడని. వెంటనే ఇంకా ఆయనకి బాగా కోపమొచ్చింది. ఆ ఆస్తి వాడుకున్నందుకు కూడా తనకి కోపమేం రాలేదు కానీ, నా ఆస్తి అన్నా కోప్పడలేదు. సరేలే ఏదో చిన్నవాళ్ళు చిన్న బుద్ధులుంటాయని జెప్పేసి ఆయన సరేలే కొద్దిగా మందలిద్దాంలే అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ చేప పిల్లల్ని పట్టుకునే ప్రయత్నం చేశాడో, ఇక ఓనర్ గారికి చాలా కోపమొచ్చేసింది. వెంటనే పిలిచాడనమాట. "ఏం చేస్తున్నావు నువ్వు?" అన్నాడు. అంటే అప్పటికే భయపడిపోయాడన్నమాట. కనపడుతుందక్కడ చేపకి గ ఆహ్, గ గాలం వేస్తూ ఉన్నాడు కనపడ్డాడు. వెంటనే అతని పక్కనున్న పనివాళ్ళని పిలిచి, ఆ ఇంట్లో ఉన్న వస్తువుల్ని, భార్య, బిడ్డల్ని మొత్తం గూడా ఇచ్చి బయటికి పంపించేశాడు. అంటే చూడండి, హాయిగా అనుభవించండి, సుఖవంతమైన జీవితాన్ని గడపండి అని చెప్పేసి ఇస్తే, మరి లేనిపోని డంబములకు పోయి, అక్కడున్నటువంటి వస్తువుల మీద కూడా ఉన్నవి సరిపోక కొత్త వాటిని కూడా పట్టుకుంటే, ఓనర్ గారి యొక్క ఆగ్రహానికి ఎలా అయితే ఇతడు కారణమయ్యాడో, అదే విధంగా అంటే ఈ ఉపమానం చెప్పారు రామకృష్ణ పరమహంస. ఎందుకు చెప్పారు ఈ మాట అంటే, మనకి కూడా భగవంతుడు ఏం చేశాడు, చక్కటి కుటుంబం ఇచ్చాడు. బ్రతకడానికి కావలసిన అనేక రకాలైన తెలివితేటలిచ్చాడు, సంపదిచ్చాడు, గొప్పదైన ప్రకృతి ఇచ్చాడు. మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎన్ని రకాల విషయాలు మనం అనుభవిస్తున్నామండి. పశువులు పాలిస్తున్నాయి. ఆ పాలని తాగుతున్నాం. రకరకాలైనటువంటి చెట్లు పండ్లిస్తున్నాయి. మనం బ్రతుకుతున్నంత బతుకులో లోకంలో ఉన్న అంటే ప్రకృతిలో ఉన్న అనేక విషయాలు మనకు సహాయపడుతున్నాయి. పంచభూతాలు మనకి సహాయం చేస్తున్నాయి. పంచభూతాలకు మనమేమైనా డబ్బు కడుతున్నామా? గాలి కోసం డబ్బు కడుతున్నామా? నీటి కోసం డబ్బు కడుతున్నామా? అగ్ని కోసం డబ్బు కడుతున్నామా? సూర్యుడి యొక్క కాంతి గొప్పగా ఉంది. ఇన్ని విషయాలు మనం చక్కగా అనుభవిస్తున్నాం. వీటికి మనం ఒక్క రూపాయి కూడా చెల్లించట్లేదు. కానీ ఇవన్నీ భగవంతుడి యొక్క సొత్తు అనటానికి మాత్రం మనకు నోరు రావట్లేదు. ఏదైనా ఒక మంచి పని సాధిస్తే మనమేమంటామంటే, అబ్బా! నేను సాధించానంటాం. ఏదైనా ఒక చెడ్డ పని జరిగిందంటే, అవతలి వాడి మీద నింద వేస్తాం కానీ, ఎక్కడైనా భగవంతుడి యొక్క స్పర్శుందా? అయినా భగవంతుడు ఓపిక పడతాడండి. ఎప్పుడు భగవంతుడి కోపమొస్తుందంటే, నీ దగ్గరున్న సంపద చేత ఎప్పుడైతే పేదరికంలో ఉన్నవాడిని ఎప్పుడైతే అహంకరించి మాట్లాడతావో, అంటే నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడిని చూసి అహంకరిస్తావో, ఇంకా నువ్వు ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తావో, ఇలాంటి విషయాలు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు భగవంతుడొస్తాడండి. పరమ భక్తుడైనటువంటి భక్తుడొకడు, అయ్యా నన్ను పలానా వాడు ఏడిపిస్తున్నాడని భగవంతుడికి ఏం చేస్తాడు, కంప్లెయింట్ పెడతాడు. వెంటనే పరమాత్మ వచ్చేసి ఏం చేస్తాడు, ఆ శరీరంలో నుంచి నిన్ను పంపించేస్తాడు. జరుగుతుందండి ఇది. ఎందుకు? అప్పుడు వెంటనే లోకం అంటుంది, అబ్బా! వీడు చేసిన దుర్మార్గాలకు భగవంతుడు వీడి ప్రాణం తీసేశాడు అంటారు. అక్కడ ఓనర్ గారొచ్చి అతన్ని, అతని భార్య పిల్లల్ని ఇంట్లోంచి గెంటివేసినట్టు, ఇక్కడ అధర్మంగా ప్రవర్తించినటువంటి వ్యక్తిని పరమాత్మ ఏం చేస్తాడు? వెంటనే ఆయన ఇల్లు ఖాళీ చేయించాడు. ఈయన శరీరం అనే ఇల్లు ఖాళీ చేయించాడు. పరమాత్మ యొక్క ఐడెంటిటీ గుర్తుపెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళందరికీ భగవంతుడు ఏం చేస్తాడు? మళ్ళీ ఇది నేను అని పిలవడానికి వీలు లేకుండా మానవ శరీరం ఇవ్వడండి. ఇప్పుడు వేరే ఏదైనా ప్రాణి మరి ఇది నేను కాదు అని గుర్తించగలిగిన శక్తి ఉంటుందా? ఒక్క మనిషికి మాత్రమే ఆ శక్తి ఉంటుంది. మరి ఆ శక్తిని మనం ఏం చేస్తున్నాం? ఇది పరమాత్మ వస్తువు, నేను వాడుకుంటున్నాను. వాడుకునేటప్పుడు భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలి అనేటటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా మనమందరం ప్రవర్తిస్తున్నాం. ఒక్క జీవన్ముక్తులు తప్ప మనమందరము కూడా కృతజ్ఞులమండి. భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని గుర్తుపెట్టుకోవట్లేదు. భగవంతుడు మనకేది ఇచ్చాడో, ఇచ్చిన దాని పట్ల కృతజ్ఞతతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అందరి పట్ల కూడా సహృదయత ఉండాలి అనే సత్యం మర్చిపోయి ప్రవర్తించినప్పుడు, ఈశ్వరుడు ఏం చేస్తాడు? నువ్వు సాధన చేసుకొని ముక్తిని పొందడానికి ఆనుకూల్యతతో కూడిన మానవ దేహాన్ని తీసేస్తాడు. ఇంకా భగవంతుడి కోపమొచ్చిందనుకోండి, నీ ఏం చేస్తాడో చెప్పనా అండి? ఈ శరీరం అనే ఇంట్లో మనల్నుంచి
నువ్వు ఏంటి అని తెలుసుకోలేనటువంటి అంటే నీ బుద్ధి యొక్క నీ తెలివితేటల్ని తీసేస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తి బ్రతికున్న శవంలాగా ఎప్పుడుంటాడు? ఏది మంచి, ఏది చెడు అని చెప్పేసి చెప్పలేనటువంటి మరి బుద్ధిమాంద్యం వస్తుంది. చాలా మంది చూడండి పుట్టుకతో ధనవంతుడిగా పుట్టారు. అయ్యో! పాపం ఏంటో ఓ 30 సంవత్సరాలొచ్చాక, ఒక 20 సంవత్సరాలొచ్చాక పిచ్చివాడైపోయాడు, రోడ్ల మీద తిరుగుతున్నాడు. పాపం తల్లిదండ్రులు వాళ్ళేం చేయాలో తెలియక వాడిని వదిలేశారని ఇలాంటి సంఘటనలు మనం చాలా మన ఇళ్లల్లో మనం అంటే మనం ఉన్నటువంటి పరిసరాలలో ఖచ్చితంగా చూస్తాం. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకు విచారణ చెయ్యం మనమందరం? ఎంతసేపు నీకు కష్టమొస్తేనే. నీవు పిచ్చోడివైతే నీకేం తెలుస్తుందండి? పిచ్చివాడిలాగా తిరుగుతావు. పిచ్చివాడిగా ఒక వ్యక్తి ఎందుకు తిరుగుతున్నాడు? తిరగటానికి ఏది కారణమయ్యుంది? భగవంతుడు ఏ కారణం చేత పరమాత్మ ఇలా సృష్టి చేస్తారు? ఎందుకు ఒక వ్యక్తికి కాళ్ళు, చేతులు లేవు? ఒక వ్యక్తికి కాళ్ళు, చేతులు అన్ని అవయవాలున్న బుద్ధిమాంద్యం ఎందుకొచ్చింది? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం విచారణ చేసి అలాంటి విషయాలు మనల్ని పట్టుకోకుండా ఉండాలంటే మనం ఎలా జీవిస్తే భగవంతుడు మనకు ఆ స్థితిని కల్పించడో జాగ్రత్త పడి మనల్ని మనం దిద్దుకున్నప్పుడు కదండి మనం భగవంతుడికి చేరువయ్యేది. కనీసం భగవంతుడికి చేరువ కాకపోయినా కనీసం ఒక ఉన్నతమైన శరీరం రావాలన్నా ఇవాళ నువ్వు చాలా జాగ్రత్తగా కర్మ చేయవలసి ఉంటుంది. అందుకే కృష్ణ పరమాత్మ మీ మనసును ఉద్ధరించుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ శరీరంలో ఉన్నటువంటి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి మీ యొక్క స్వధర్మం ఏంటి అంటే జీవుణ్ణి ఉద్ధరించుకోవడం కోసం మీరందరూ కూడా ఏం చేయాలి? సత్కర్మ చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారు. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఎన్ని విషయాలు చెప్పారు? స్వధర్మము, పరధర్మం గురించి మాట్లాడారు. తర్వాత ఇంద్రియాలను నిగ్రహించుకోండి. మీ శత్రువులు ఎక్కడో లేరు. మీ హృదయం అనేటటువంటి మరి పంజరంలోనే బంధించబడి ఉన్నారు. మీ హృదయంలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ఆశ్రయించినటువంటి ఇంద్రియాలు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తాయి. ఇంద్రియాల పట్ల జాగ్రత్తగా ఉండండి. వీటిని మీరు శత్రువులుగా భావన చెయ్యండి అని చెప్పేసి మనకు కృష్ణ పరమాత్మ ఎన్నో రకాలైనటువంటి జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. ఒక ఆడపిల్లకు వివాహం జరిపించి అత్తగారింటికి పంపించేటప్పుడు ఎన్ని రకాల విషయాలు చెప్తారో అదే విధంగా కృష్ణ పరమాత్మ కూడా మిమ్మల్ని మీరు దేహబంధంలో నుంచి విడిపించుకోవడానికి మనందరికీ కూడా ఎన్నో రకాల ఉపాయాలు చెప్తున్నారు. అసలు మనందరికీ ఉపాయాలు వినేటటువంటి సమయమే లేదండి. ఇవాళ ఆడపిల్లకి ఎంతమంది తల్లిదండ్రులు అత్తగారింట్లో జాగ్రత్తగా ఉండమని చెప్పేసి మరి అనేక రకాలైనటువంటి విషయాలను చెప్పే తల్లిదండ్రులున్నారు. ఒక్క ఫోన్ చేయమ్మా మీ అత్తగారి కుటుంబంలో ఏదైనా అయితే మేము క్షణంలో వాలిపోతాము అని చెప్పేసి నిన్ను మేము తీసుకొచ్చుకుంటాం. ఏమంటారు ఇంకా పెద్దవాళ్ళు ఓ మాట మాట్లాడతారు. ఏంటంటే తీగకు కాయ బరువు అవుతుందా? నువ్వెప్పుడూ మాకు బరువు కాదమ్మా. నీకెప్పుడైనా మీ అత్తగారి కుటుంబంలో ఇబ్బంది కలిగితే మన ఇంటికొచ్చేసేయ్ నిన్ను మేము చూసుకుంటామంటారు. ఈ మాట ఏ సందర్భంలో ఏదైనా జరగకూడనటువంటి కారణాల చేత ఏదో ప్రారంధంలో ఏదైనా దోషముండి ఆ అమ్మాయికి జరగకూడనిది ఏదైనా జరిగితే అక్కడెవరు చూసుకునేవాళ్ళు లేకపోతే పుట్టిల్లు నిన్ను రక్షిస్తుంది అనే సందర్భంలో చెప్పబడిన మాటే కానీ అక్కడ ఉన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని నేను పుట్టింటికొస్తాను అంటే తనకున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే తను అనుకున్నది తనకు జరగకపోయినప్పుడు కూడా అమ్మాయి ఏం చేస్తది? పుట్టింటికి వెళ్ళిపోయే ప్రయత్నం. మరి జాగ్రత్తలు చెప్పే తల్లిదండ్రులుంటే పిల్లలు ఎన్ని కష్టాలొచ్చినా కుటుంబాన్ని దిద్దుకున్నట్టు, భగవంతుడు శాస్త్రం నందు చెప్పబడిన సత్యాలను మనం కూడా తెలుసుకొని జాగ్రత్తగా మనం మన జీవన విధానాన్ని మార్చుకున్నప్పుడు మనం కూడా భగవంతుడికి మనం చేరువవుతాం. మరి మన లోపట ఉన్నటువంటి ఈశ్వర తత్వాన్ని అనుభూతి చెందుతాం. మనం అందరము కూడా అనుభవించే వాళ్ళమే కానీ అనుభవించే వస్తువు కాదండి. అందుకే అంటారు ఎవర్ ఎక్స్పీరియన్సర్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ అంటారు. అంటే మీరెవరు కూడా అనుభవించే వస్తువైతే కాదు, అనుభవింపబడేవారు మీరే. అంటే అందుకే చెప్తాడు పురుషః ప్రకృతిస్థో హి బున్కే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సద్యోని జన్మసు అని మనకి 13వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అండి 22వ శ్లోకంలో చెప్తారు. ఈ శ్లోకం బాగా విచారణ చేయాలి. ఏంటంటే
పురుషుడు అంటే మనమందరం అండి. ఎవ్వరు మినహాయింపేం కాదు. 84,00,00,000 ఉపాధులన్నీ అనుభవించడానికి కావలసిన అర్హత ఉన్నయే. మనమందరం అనుభవించే వాళ్ళమే. ఇక్కడే పరమాత్మ ఏం చేశాడు? అందరూ ఈ లోకంలో ఉన్న అన్ని విషయాలు అనుభవించాలని చెప్పి ప్రకృతిస్తో అంటే ప్రకృతి యందు ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఏమంటున్నాడు? అనుభవిస్తూ ఉంటాడు. ఎవరు అనుభవిస్తున్నారు? మనమందరం అనుభవిస్తున్నాం. భగవంతుడు కాదండి. ఇక్కడ మనమే పరమాత్మ స్వరూపంగా ఉన్నాం. కాకపోతే మనల్ని మనం తెలుసుకోకుండా ఈ ప్రకృతితో కూడిన ఈ దేహమే నేననుకుంటున్నాం కాబట్టి మాయలో ఉన్నాం. అజ్ఞానంలో నుంచి బయటపడితే వీటన్నింటికి భోక్త మనమే అన్నమాట. బున్కే ప్రకృతిజాన్ గుణాన్ అంటే ప్రకృతి వలన పుట్టినటువంటి త్రిగుణాల మాయ చేత అన్ని వస్తువులు మనమే అనుభవిస్తున్నాం. అంటే వీటన్నింటికి భోక్త మనం. మరలా అన్నింటికి భోక్త ఒక్క శరీరానికి సంబంధించిన విషయాలే అనుభవిస్తారా? ఈ సృష్టిలో 84,00,000 రకాల ఉపాధులు ఎలా తమ యొక్క జీవనాన్ని గడుపుతున్నాయో అన్నింటి యొక్క మరి అనుభూతులు మనం కూడా అనుభవించాలంటే ఇప్పుడు ఈ శరీరం నేను కాదని ఈ శరీరంతో మనం చేసేటటువంటి కర్మలన్నీ కూడా ఎలా చేయాలి అంటే ఇక్కడ ఒక చిన్న ఉపమానం చెప్తారు స్వామివారు ప్రకాశానందగిరి స్వాముల వారు. ఇప్పుడు మనం నాలుకతో అనేక రకాలైనటువంటి నేతితో తయారు చేయబడ్డ పదార్థాలు తింటామండి. నాలుకకి ఏం తెలుస్తుంది? రుచి తెలుస్తుంది. లడ్డు ఇలా ఉంది, జాంగ్రీ ఇలా ఉంది, ఇలా ఏదేదో చెప్తాం. అంటే అన్ని నేతితో తయారు చేయబడిన పదార్థాలు. అంటే నాలుకకు రుచి తెలుస్తుంది కానీ నాలుక మీద ఏమైనా జిడ్డు ఉంటుందా? బాగా అర్థం చేసుకోమంటాడనమాట స్వామి. నాలుక మీద జిడ్డు ఉండదు. కానీ నాలుకకు రుచి అనుభవం తెలుస్తుంది. అదే విధంగా మన మనస్సును కూడా ఏం చేయాలి? రకరకాలైనటువంటి విషయాలతో ఇప్పుడు ఉదయం మనం ప్రారంభించినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఎన్నో విషయాలు, దేహ సంబంధమైన విషయాలు ఎన్నో మనం ఏంటి ఇవన్నీ కూడా మనం నిర్వహించవలసి ఉంటుంది. ఎన్నో అనుభవాలుంటాయి. మంచి వాళ్ళతో పరిచయాలుంటాయి, చెడ్డ వాళ్ళతో పరిచయాలుంటాయి. కొన్నింటిని తప్పించుకుందామనుకున్నా తప్పించుకోలేని పరిస్థితులలో మనం వెళ్ళాల్సి ఉంటుంది. మన అన్నింటి యందు కూడా మనం ఉండాలి. అంటే మన మనసుకు అన్ని రకాల అనుభవాలుంటాయి. కానీ ఆ అనుభవాలన్నీ కూడా నాలుకకు ఎలా అయితే పదార్థానికి సంబంధించిన రుచులు తెలుస్తాయో, ఆ నేతికి సంబంధించిన జిడ్డు అంటకుండా ఉంటుందో, అదే విధంగా ఈ మనస్సు చేత ఈ మనస్సు ఏం చేస్తుంది? ఇంద్రియాల చేత అనేక రకాల కార్యాలు చేస్తుంది. మరి ఒకరు తిడతారు, చెవి ద్వారా తిట్టిన విషయాలు వింటుంది, పొగిడిన విషయాలు వింటుంది, కళ్ళ ద్వారా నచ్చిన రూపాలు చూస్తుంది, నచ్చని రూపాలు చూస్తుంది, ముక్కు ద్వారా నచ్చిన వాసనలు, నచ్చని వాసనలు, నాలుక ద్వారా ఇష్టమున్న ఆ జ్వరం వచ్చిందండి. డాక్టర్ గారు ఇచ్చిన మందు చేదుగా ఉన్నా మింగుతాం. అదే కదా! అదే విధంగా వేపాకు తినాలి శరీరానికి ఆరోగ్యం అంటే ఖచ్చితంగా తినే ప్రయత్నం చేస్తాం. అంటే ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా అనుభవాలు పొందుతున్నాం. స్పర్శ ద్వారా కూడా అనేక రకాలు ఎండగా ఉంది. తప్పించుకుందామంటే ఎండ నుంచి తప్పించుకోగలమా? వర్షం వస్తుంది, దారిలో వస్తున్నాం. మరి వర్షం నుంచి తడవకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలవా? లేదు. అంటే అన్ని అనుభవాలు పొందుతాం. కానీ వీటికి సంబంధించిన వాసనలు మాత్రం పట్టుకోమాకండి. ఇప్పుడు అన్ని ఇప్పుడు మిమ్మల్ని తిడుతున్నారు. అప్పుడు ఓర్చుకోమన్నారు. ఎవరో పొగుడుతున్నారు. అప్పుడు కూడా సమస్థితిలో ఉండు. తుల్య నిందాస్తుతిర్మౌని. మౌనంగా ఉండటం నేర్చుకోండి. పొగిడినా, తిట్టినా మౌనంగా ఉండండి. శీతోష్ణ సుఖ దుఃఖాదులు ఒకసారి మిమ్మల్ని కష్టపెడతాయి, ఒకసారి సుఖపెడతాయి. మరి వీటన్నింటిని ఓర్చుకుంటూ మీరేం చేస్తుంటారు? కర్మలన్నీ చేయండి. అందుకే పరమాత్మ ప్రతి విషయాన్ని అసలు స్వామివారు ఒక్కొక్క విషయాన్ని ఎంత జాగ్రత్తగా మనకు సులభంగా అర్థం కావడానికి ఆయన చెప్పిన విధి విధానాలు మనం గనక ఆచరిస్తే ఖచ్చితంగా ఈ జన్మలోనే జీవన్ముక్తులం అవుతామన్నమాట. ఆయన చెప్పారు 2వ అధ్యాయం 14వ శ్లోకంలో చెప్పబడిన మాటకు స్వామివారు చెప్పారు ఈ ఉపమానం. ఏమంటాడు? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదా ఆగమాపాయినో నిత్యాహ తాం స్థితిక్షస్వ భారత అంటారు. అంటే అనిత్యమైన వస్తువులు ఆగమాపాయినో అంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏంటి? మరి ఇంద్రియాల ద్వారా అనుభవించేటటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులకు సంబంధించి ఎన్నో రకాలైన సుఖ దుఃఖాదులు మిమ్మల్ని అన్నీ కూడా వస్తుంటాయి, పోతుంటాయి. వీటన్నింటిని కృష్ణ పరమాత్మ
చెప్పబడినటువంటి ప్రతి విషయానికి కూడా చక్కనైనటువంటి ఉపమానాలతో ఎన్నో రకాలైనటువంటి సలహాలు, సూచనలను మనందరికీ కూడా మరి ప్రకాశానందగిరి స్వాముల వారు అందిస్తూ ఉన్నారనమాట. అంటే మనస్సుకు అనుభవాలుంటాయి కానీ, ఆ అనుభవాలను వాసనలుగా మార్చకండి. మనందరికీ కూడా నాలుకకు రుచులు తెలుస్తాయి కానీ, ఆ రుచికి సంబంధించినటువంటి అంటే ఆ రుచిలో రుచి మాత్రమే తెలుస్తుంది. కానీ దానికి సంబంధించిన జిడ్డు మాత్రం నాలుకకుండదు. అంటే మనందరికీ పరమాత్మ జెప్తున్నారు. మీ శరీరంలో ఉన్న విషయాలను మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. గమనిస్తే నాలుకకు అంటని జిడ్డు నా మనసుకు ఎందుకు అంటాలి అని చెప్పి మనం ఏం చేయాలి? చేసేటటువంటి కర్మలను జాగ్రత్తగా చేసే ప్రయత్నం చేస్తూ, మనం కావాలని ఎవరికీ అన్యాయం చేయకుండా, మన పని మనం చేసుకుంటున్నా మనకు అవమానం వచ్చింది అంటే, మనం పూర్వజన్మలలో చేసిన పాపపు కర్మ, ఈ జన్మలలో తెలిసో తెలియకో చేసినటువంటి ఏదైనా చేయకూడని కర్మ, ఇప్పుడదేమైంది మనకి అవమానంలాగా, మనల్ని బాధపెట్టేలాగా ఈ రోజున ఎవరి ద్వారానో మనకి సంప్రాప్తించిందనుకోండి. అప్పుడు భగవంతుడికేం చేయాలి? మనం చేసేటటువంటి కర్మలలో ఉన్నటువంటి దోషాన్ని మనం పట్టుకోగలిగితే, ఈ జీవితంలో మనం భగవంతుడికి చేరువవ్వటం అనేది సులభమనమాట. అంటే భగవంతుడు ఒక మెలిక పెట్టాడు. ఇప్పుడు మనం ఏదైనా ఒక సమస్యను పరిష్కరించుకోవాలంటే, సులభంగా పరిష్కరించగలుగుతామా అంటే, జ్ఞానం ఉన్నప్పుడు పరిష్కరించుకోగలుగుతామండి. భగవంతుడు కూడా అంటున్నారు, నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని మీరు తెలుసుకుంటే కదా! మీరు నేను వేసిన చిక్కుముడిని విప్పగలిగేది. పరమాత్మ మనకు చెప్పేటటువంటి ఒక సలహాని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు నేనేం చేశాను? ఒక పదార్థం తయారు చేశానండి. ఒక వంట చేశాను. ఆ వంట చేస్తే, ఆ వంటలో ఆ రుచి ఎలా వచ్చింది అంటే, నన్నొచ్చి అడిగితే కదండీ ఆ పదార్థంలో నేనేం చేశానో, ఆ పదార్థానికి అంత రుచి రావడానికని నేను చెప్పాలి కదా! అందుకే కొన్ని కొన్ని పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు ఏం చేస్తారు, రెస్టారెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఏదైనా ఒక రెసిపీకి సంబంధించిన సీక్రెట్ అమ్ముకుంటారట. లక్షలు, కోట్లల్లో అమ్ముకుంటారట. ఎందుకు అంటే, ఆ రెసిపీలో ఆ సీక్రెట్ అనేది ఏదైతే ఒక వస్తువును వాడతారో, ఆ సీక్రెట్ చెప్పినందుకు కోట్లల్లో ఆ సీక్రెట్‌ని అమ్ముకునే ప్రయత్నం. ఎందుకు చేస్తారు ఇదంతా? మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ప్రయోజనం ఉందో ఆ ప్రయోజనం కోసం. అదే విధంగా అంటే నేను చేసినా నన్నడగాలి కదా! మరి కృష్ణ పరమాత్మ కూడా అంటున్నారు. నేను సృష్టించినటువంటి సృష్టిలో ఉన్న రహస్యాలు నాకు తెలుస్తాయి. వాటిని ఎలా చిక్కుముడులు విప్పాలనేది నేను చెప్తాను కానీ, మీరు నేను చెప్పిన మాటలు తెలుసుకోకుండా ఎవరెవరినో ఆశ్రయిస్తే ఎలా? నేను శాస్త్రంలో చెప్పాను. సమస్తమునందు అంటే సమస్త వేదములయందు చెప్పబడినటువంటి ఆ సారమంతా కూడా నేనేం చేశాను? భగవద్గీత రూపంలో అందించాను. అంటే మీరు చిక్కుముడులు విప్పుకొని నన్ను చేరుకోవడానికి కావలసిన ఉపాయాలన్నీ కూడా నేను ఇందులో చేర్చాను. ఎన్నెన్నో భగవత్ సంబంధమైనటువంటి గ్రంథాలను అధ్యయనం అంటే కేవలం చదివే ప్రయత్నం చేస్తారు, అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తారు కానీ, మరి ధర్మామృతం భూమి మీద భగవద్గీత రూపంలో అందించబడింది. ఆ అమృతాన్ని తాగండి. ఆ అమృతంతో కూడినటువంటి విధంగా మీ జీవన విధానాన్ని మలుచుకోండి అని పరమాత్మ మనకు చెప్పిన మాటలలో మాత్రం మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యంగా ఉంటున్నాం. పరమాత్మ చెప్తున్నారు. నేను రహస్యాలలోకెల్లా పరమ రహస్యాలన్నీ చెప్పేస్తున్నానంటున్నాడు. రాజవిద్య రాజగుహ్యం అన్నాడు. అంటే రాజవిద్య పరమ రహస్యమైనది. ఇది కేవలం కృష్ణ పరమాత్మ ఆల్రెడీ చెప్పారండి. ఇవాళ మనం రాజులు మాత్రమే తెలుసుకోగలిగిన విద్యను ఇవాళ మనం తెలుసుకుంటున్నామంటే, ఆ పరమాత్మకు మనం ఎంత నచ్చితే మనకి ఈ జ్ఞానం అందిస్తున్నారండి. ఇవాళ మనం రాజులము కాకపోయినా పరమాత్మ అందిస్తున్నారు. చెప్పారు పరమాత్మ 4వ అధ్యాయంలో చెప్తారండి. ఏమంటారు అంటే, ఇది కేవలం ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు అన్నాడు. క్లియర్‌గా చెప్పాడు. ఈ విద్య ఎవరికి అందించబడుతుంది? అంటే రాజుకు ఉండవలసినటువంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి అందించబడతాయని చెప్పడానికి ఆయన వాడినటువంటి మాట పూర్వం ఇది
రాజ్యాన్ని పరిపాలించడానికి యోగ్యత కలిగినటువంటి వారికి పరంపరగా ఈ రాజవిద్య అందించబడేది. ఇప్పుడు ఈ విద్యను మనం పొందుతున్నామంటే, మనము ఎన్ని లక్షల కోట్ల జన్మల నుంచి మనం చేసిన పుణ్యం ఉంటే, ఆ పరమేశ్వరుడు ఇవాళ మనకి భగవద్గీతలో ఉన్న విషయాలు తెలుసుకునేటటువంటి భాగ్యం ప్రసాదించారండి. స్వామివారే చెప్పారు, ఇది రహస్యమైనది. ఈ రహస్యాలు అందరూ వినగలుగుతారా? మీరు చెప్పి చూడండి. నేను భగవంతుడు చెప్పిన మాటలలో ఉన్న రహస్యాన్ని మీకు చెప్తాను అంటే అందరూ రాగలుగుతారా? ఎవరు రాలేరు. రకరకాల కారణాల చేత వాళ్ళు రాకుండా వెళ్ళిపోతారు. వినకుండా వెళ్ళిపోతారు. కొంతమంది విన్నప్పటికీ ఆచరించలేరు. అందుకే పరమాత్మ ఏమన్నారు? భక్త సఖా చేతి అన్నాడు. నా భక్తులైనటువంటి వారికి, నాకు బాగా ఇష్టమైన వాళ్ళని సఖులు అంటారు. నా భక్తులైన వారికి, సఖులైనటువంటి వారికి రహస్యం హేతదుత్తమం. ఇటువంటి రహస్యాలు నేను చెప్తానని 4వ అధ్యాయం 2, 3 శ్లోకాలు ఒకసారి మీరు తెరచి చూడండి. నాకు ఇష్టమైన వాళ్ళకే నేను ఈ జ్ఞానం అందిస్తాను తప్ప అందరికీ అందించనన్నాడు. ఆయనకి ఇష్టమైన వాళ్ళల్లో మనమున్నందుకు ఎంత సంతోషపడాలి. అంతటి భాగ్యాన్ని మనం ఏం చేయాలి? దాన్ని వినియోగించుకుంటే ఆ పరమాత్మ ఏమంటున్నారు? నా సఖులు అంటే ఆయనలో చేరడానికి కావలసినటువంటి మరి శ్రేష్టత మనకు ఉంది అని పరమాత్మ నిర్ణయించి ఇటువంటి రహస్యాలు చెప్తున్నారనమాట. మీరందరూ విడిపించుకునే ప్రయత్నం చేయండి. మీరు శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేయండి. శాస్త్రంలో చెప్పబడిన ప్రతి సత్యాన్ని కూడా మీ నిత్య జీవితంలో ఆకలింపు చేసుకోండి. మరి నాలుక అనుభవాలు పొందినా ఎందుకు దానికి సంబంధించిన జిడ్డును పట్టుకోవట్లేదు? మరి మీరు కూడా దేహ సంబంధమైన కర్మలన్నీ చేస్తున్నా ఆ కర్మలకు సంబంధించిన వాసనలు పట్టుకుంటారు. వాసనల చేత మళ్ళీ మళ్ళీ శరీరాలు పొందుతారు. వాసనలు పక్కకు పెట్టండి. మనస్సుతో మీరేం చేస్తారు? ఇప్పుడు దీనితో అనేక రకాలైన అనుభవాలు పొందాలండి. ఇప్పుడు నన్నెవరో తిట్టారు. దానికి సంబంధించిన అవమాన భారాన్ని నేను అనుభవించాలి. ఎవరో నన్ను పొగిడారు. ఆ పొగిడినటువంటి దానిని కూడా నేను అనుభవించాలి. అన్నీ అనుభవించాలి గాని, నన్ను పొగిడిన వాడిని గుర్తుపెట్టుకొని వాడికి సన్మానం చేయడం, నన్ను తిట్టిన వాడిని గుర్తుపెట్టుకొని మరి వాడిని ఏం చేయకూడదు? వాడి పతనం కోసం రోజు నేను పూజలు చేయకూడదు. ఎవడు చేసిన కర్మకు వాడు ఖచ్చితంగా వాడు మనల్ని పొగిడాడు అనుకోండి, ఆ భగవంతుడు ఏం చేస్తాడు? పొగిడినందుకు అతడికి ఇవ్వాల్సిందేదో ఆయనకి ఇచ్చేస్తాడు. మనల్ని తిట్టినందుకు అతడికి ఏది ఇవ్వాలో అతడికి ఆ పరమాత్మ ఇచ్చేస్తారు. కానీ మీరు మాత్రం పొగిడిన వాడిని గుర్తుపెట్టుకోకూడదు, తిట్టిన వాడిని గుర్తుపెట్టుకోకూడదు. నాలికతో మరి నిన్న నేను చేదు పదార్థం తిన్నాను కదా అని చెప్పేసి ఆ చేదునే గుర్తుపెట్టుకుంటున్నా అంటే గుర్తుపెట్టుకుంటుంది. ఈసారి మళ్ళీ ఆ చేదు పదార్థం వచ్చినప్పుడు నేను తినను అంటుంది. అంటే దానికున్న విచక్షణ మనకు లేదండి. ఇప్పుడు పలానా వాడు చెడ్డవాడు, నిన్ను తిడతాడు అన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు. నాలుక జాగ్రత్త పడుతుంది గదా! కన్ను ద్వారా చూసారు మీరు. ఒక చూడకూడనటువంటి ఒక సన్నివేశం చూసారు. అలాంటి సన్నివేశాన్ని గుర్తుపెట్టుకున్న కన్నేం చేస్తుంది? ఈసారి మళ్ళీ అటువంటి సందర్భం వస్తుంది అంటే కన్ను మూసేసుకుంటుంది. కన్ను మూసుకుంటుంది గదా! నాలుక నేను తిననని మొరాయిస్తుంది. ఒక దుర్మార్గుడైనటువంటి వ్యక్తి అటుగా వెళ్తున్నాడు. అమ్మో! అతడితో మనం దూరంగా ఉందామని చెప్పేసి పక్కకు వెళ్ళిపో. మన ఇంద్రియాలు మనకు జ్ఞానబోధ చేస్తున్నాయి. జ్ఞానబోధని మనం ఎలా వాడుకుంటున్నాం? ఇంద్రియాలను అంటే మన అవసరాల నిమిత్తం వాడుకుంటున్నాం కానీ, అవి మనకు చెప్పే జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే విచారణ ఉండాలండి. మన నాలిక మనకెన్ని విషయాలు చెప్తుంది? నచ్చకపోతే వద్దంటుంది. చెడ్డవాడంటే మనల్ని దూరంగా ఉండమనే జ్ఞానం మన మనసుకు చెప్పట్లేదా? ఎంతసేపు ఈ నాలుకకు ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, ఏం ఇంకా ఈ శరీరానికి సంబంధించిన ఏ కంఫర్ట్స్ ఇవ్వాలి, వాటి గురించిన ఆలోచనే తప్ప భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఎలా మనల్ని మనం గట్టెక్కించుకోవాలి? ఎందుకు ఈ శరీరాలు పొందాలి? శరీరాలు పొందకుండా ఉంటే శాశ్వత ఆనందం ఉంటుందంటున్నారు. మరి ఆనందం కోసం మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదని విచారణ చేయాలి. విచారణలోనే భగవంతుడు రోజుకో కొత్త మాట చెప్తాడండి. ఆ పరమాత్మ చెప్పేటటువంటి మాటలే తప్ప మనంతట ఎవరు కూడా నేనిది చెప్పాను అంటే అది కేవలం గొప్పల కోసం చెప్పుకునే మాటే తప్ప ఆ పరమేశ్వరుడు అంగీకారంతో పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఆయన ఏం చేస్తాడు?
ఆ ఏమంటారు, ఒక రెంట్‌కి తీసుకొని ఆయన ఈ శరీరం ద్వారా మాట్లాడతారు. అయినంత మాత్రాన వాళ్ళేం గొప్ప కాదు. ఈ శరీరాన్ని ఆ పరమాత్మ అంగీకరించినాడు అంటే ఆహ్, తరించడానికి భగవంతుడు మనకొక అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి కానీ, ఇంత గొప్పగా చెప్తున్నాను, ఇంత గొప్పగా వింటున్నానని ఎవరికి వాళ్ళు కూడా పొంగిపోకూడదు. ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఉద్ధరించేందుకు మనకు ఏం చేస్తున్నాడు? ఒక అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఎన్నో రకాల సలహాలిస్తే, వెంటనే మనకి కలిగే సందేహాలే అర్జునుడికి కూడా కలిగాయన్నమాట. ఏంటి? అయ్యా మాకే పాపం చెయ్యాలనే కోరిక ఉండదండి. అయినా ఎందుకు మేము పాపం చేస్తాం? అర్జునుడు అడుగుతున్నాడనమాట. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః అంటాడు. అయ్యా మేమెందుకు పాపం చేస్తున్నాం? బలవంతంగా పాపం చేస్తామండి మేము. అసలు మేము అనిచ్చన్నపి అంటే మేము అసలు ఒక పాపం చేయాలనే కోరిక ఉండదు. ఇంకా ఒక బాగా అర్థం కావాలంటే, ఒక కుక్క ఇంట్లో ప్రశాంతంగా మనం అన్నం పెట్టాము, తిన్నాం, పడుకుందండి. పడుకుంటే ఆ కుక్క బయట నుంచి ఎక్కడో ఏదో శబ్దం వింటుంది. వేరొక కుక్క అరుస్తున్నట్టుగా వింటుంది. ఇది గబగబా లేచేసి వెళ్ళిపోతుందండి. అక్కడ ఎవరైనా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసినా ఆగదు, వెళ్ళిపోతుంది. కుక్కలు పెంచిన వాళ్ళకైతే ఆ అనుభవం ఉంటుంది. అది మనం ఆపినా అది ఆగదండి. వెళ్ళిపోయి ఆ బయటున్న కుక్కతో వెళ్ళి, ఇది కూడా అది అరిచినందుకు ఇది కూడా వెళ్ళి గొడవ పెట్టుకొని 2 గాయాలతో వస్తుంది. ఏంటి హాయిగా పడుకోకుండా ఏంటి నీకీ కర్మ అంటే, మరి లోపటి నుంచి ఆ భగవంతుడు మరి ఆ ప్రేరణ కల్పించటంతో, ఆ ప్రేరణ ఏమైంది? ఒక శబ్దాన్ని విన్నంత మాత్రం చేత, ఆ ప్రేరణ చేత ఆ కుక్క వెళ్ళింది. మరి మనం గూడా అలాగే వెళ్తాం గదండీ! బయటెవరైనా ఏదైనా గట్టిగా అరుస్తున్నట్టుగా వినపడితే కుక్క వెళ్ళడమే కాదండి, మనం గూడా పరిగెడతాం. పరిగెట్టి అక్కడ మనకు నచ్చిన వాళ్ళకెళ్ళి సపోర్ట్ పలుకుతాం. నిజంగా అక్కడ జరిగిందేంటో తెలుసుకోమండి. తెలుసుకోకుండా ఏం వీళ్ళు మంచివాళ్ళే, వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పేసి తీర్పిచ్చేస్తాం. అక్కడ జరిగిందేంటో తెలీదు. జరిగిందేంటో తెలుసుకొని తర్వాత బాధపడతాం. అంటే కృష్ణ పరమాత్మ సమాధానం చెప్పడానికంటే ముందు అర్జునుడేమంటున్నారు? మేమెందుకిలా తప్పు చేయాలి? అవతలి వాడు అరుస్తుంటే మేమెందుకు విచారణ లేకుండా, మేమెందుకు అక్కడికి వెళ్లి ఆ గొడవలలో మేము కూడా మా భాగస్వామ్యాన్ని ఎందుకు పంచుకుంటున్నాం? మరి దీనికి కారణాలేంటి చెప్పండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ అడుగుతూ ఉన్నారు. కృష్ణ పరమాత్మని అడుగుతున్నారనమాట. అంటే సమాజంలో 3 రకాలైనటువంటి మనుషులుంటారండి. ఎవరు అంటే జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు ఏం జేస్తారు? ఏనాడు కూడా ఒక తప్పు పని చేయటానికి ఇష్టపడరు. ఎప్పుడు కూడా ధర్మంతో కూడిన కార్యమే చేస్తారు. అలాంటి వాళ్ళే రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ఏనాడు కూడా ఒక పాప కార్యం చెయ్యకుండా వాళ్ళేం జేస్తారు? ఎప్పుడు కూడా ధర్మంగా జీవించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక రెండో రకం వాళ్ళుంటారు. ఏం జేస్తారు? వీళ్ళు తప్పులు చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ అప్పుడప్పుడు ఏం జేస్తుంటారు? పొరపాటు పడుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళ ప్రమేయం లేకుండానే తప్పు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళందరూ ముముక్షువులు. చెయ్యొద్దు, నేనే పాపం చేయకూడదు, ధర్మంగా ఉండాలి స్వామి, ఎవరికీ ఏ అపకారం చేయకూడదు. శాస్త్రంలో ఈశ్వరుడు చెప్పారు, మేమే పాపం చేయకూడదని, అధర్మంగా సంపాదించకుండా ఉండాలి, ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, ఎవరైనా తప్పు చేసినా వాళ్ళని కోపగించుకోకుండా చూసే బాధ్యత మీదే స్వామి అని ఇలా భగవంతుడి మీద భారం వేస్తుంటారు గానీ సందర్భం వస్తే వీళ్ళేం జేస్తుంటారంటే పాపం తప్పు చేస్తుంటారు. వీళ్ళందరూ ముముక్షువులండి. అంటే మనలాంటి వాళ్ళు ఏం జేస్తుంటారు? చెయ్యొద్దు అనుకుంటారు కానీ చేసేస్తుంటారు. ఎందుకు అంటే మరి అది కూడా అన్నమాట. 2 రకాలు. దీని సమాధానం పరమాత్మ జెప్తారు. ఇక మూడో రకం వాళ్ళు ఎప్పుడూ పాపపు పనులే చేస్తారు. వేరొకడు సంతోషంగా ఉంటే చూడలేక అవతలి వాళ్ళని ఏడిపించే ప్రయత్నంగానే, అంటే వాడికి నష్టం వచ్చినా పర్వాలేదు కానీ వేరొకడు బాగుపడకూడదు అని చెప్పి. ఇప్పుడు చూడండి మామూలుగా అన్నదమ్ములు కానివ్వండి, ఆ పొలాల పక్కన లేకపోతే ఇలా ఇండ్ల పక్కన ఏం జేస్తారు? చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద తగాదాలు పెట్టుకొని, ఆ ఆస్తులు అమ్ముకున్నా పర్వాలేదు గానీ పంతం గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకు అంటే అజ్ఞానం చేత. అసలు ఎందుకు ఈ భూమి మీదకొచ్చాం? మనం చేయవలసిన పనేంటి? ఏ ఉద్దేశంతో భగవంతుడు మనకి ఈ శరీరం ఇచ్చాడు? ఈ శరీరంతో మనం చెయ్యవలసిన సాధనేంటి? ఇవన్నీ వాళ్ళకు తెలీదండి. ఎంతసేపు ఆ పక్కవాడి మీద మనం ఆధిక్యం సంపాదించడానికి ఉన్న ఆస్తులు తరిగిపోయినా పర్వాలేదు.
ఇలాంటి వాళ్ళు కూడా మనం చాలా మంది చూస్తూ ఉంటాం మన పరిసరాలలో. మరి భగవంతుడి జ్ఞానం లేకపోవడం వల్ల ఎన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. భగవంతుడి జ్ఞానం తెలుసుకొని మోక్షాన్ని పొందుదామని ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మరి ప్రమాదాలొస్తూ ఉంటాయి. మరి అజ్ఞానంతో ఉన్నవాడు పాపపు పనులే చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందసలు? ఎవరు అనుకోడు. మోక్షాన్ని పొందాలనుకున్నవాడు తప్పుగా మాట్లాడదామనుకుంటాడా? అనుకోడు. పాపపు కార్యం చేద్దామనుకుంటాడా? అనుకోడు. మరైనా ఎందుకండి చేస్తుంటారు? చేస్తూనే ఉంటారు గదా అందరూ. ఇదెందుకు ఇలా జరుగుతుందని జెప్పేసి అర్జునుడు అడిగాడనమాట. కృష్ణ పరమాత్మ అంటున్నారు, అంటే నేనే మిమ్మల్నందరినీ పాపము చేయడానికి ప్రేరేపిస్తున్నానా? దానికి కారణం కూడా చెప్తాను. దానికి మూలాలు కూడా మీ లోపటే ఉన్నాయని జెప్పేసి ఈశ్వరుడు మరి తాను సృష్టించినటువంటి తన అంశ అయినటువంటి తనను తెలుసుకోవడానికి ఇష్టపడుతున్న వాళ్ళందరికీ భగవంతుడు మరి కర్మ రహస్యాన్ని చెప్తున్నారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరినం అంటాడు. అంటే మనందరికీ శత్రువు ఎవరు అనంటే కామము అంటే కోరిక అండి. అంటే ఇప్పుడు నాకు అన్నం తినాలనే కోరిక ఉంది. అన్నం తినడంలో తప్పేం లేదు. ఎందుకంటే శరీరానికి సంబంధించిన పోషణ ఖచ్చితంగా ప్రాణధర్మం ఏంటి? ఆకలి దప్పిక తినాలి. కానీ నేను కోరుకున్న పదార్థాన్నే తినాలనేటటువంటి కోరిక ఏదైతే ఉందో అదే కామము. అంతేగాని తుచ్చమైనటువంటి మరి కామ సంబంధమైనటువంటి విషయం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఇక్కడ ఏంటి? కోరిక అంటే నువ్వు లేసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఈ దేహానికి సంబంధించిన విషయాలలో నువ్వు చేసేటటువంటి ఆ ఆ పనులలో నువ్వు కోరుకున్నటువంటి విషయాలు ఏముంటాయో వాటిని కామము అనే పదం వాడతారనమాట ఆధ్యాత్మికంలో. ఇక్కడ మనందరం తప్పులు చేయడానికి కారణం ఏంటంటే, ఇక్కడ అందరికీ శత్రువులు. కామము, కోరికలు ఉండటం. నాకు తినే ఆహారంలో నేను కోరుకున్న పదార్థం ఉండాలి. నేను చూసేటటువంటి విషయాలలో నేను కోరుకునే విషయాలు ఇప్పుడు ఏమీ లేనటువంటి వాడు మరి నేనొక హైటెక్ సిటీలో బతకాలి అనుకుంటే మరదేమవుతుందండి? అది ధర్మవిరుద్ధమైన కోరికే కదా! ఇప్పుడు నువ్వు బతకాలి అనుకోవాలి. నీ స్తోమతకు తగినట్టుగా బతకాలనుకోవాలి. నువ్వు పూర్వజన్మల్లో ఇతరులకు ఎంతో పెట్టింది ఉంటేనే నువ్వు గొప్పదైన కుటుంబంలో ఉంటావు. నువ్వు పూర్వజన్మల్లో ఈ చేత్తో పెట్టింది లేదు కాబట్టి, ఈ జన్మలో నువ్వు చాలా కష్టపడుతూ ఉన్నావు. మరలాంటి వాడు అలాంటి కోరిక కోరుకోవచ్చా? కోరుకోకూడదు. కానీ కష్టపడి సంపాదించుకోవద్దని పరమాత్మ ఏం చెప్పలేదండి. ఇప్పుడు నువ్వు ధర్మంగా, నువ్వు నిజాయితీగా నీ తెలివితేటల్ని వాడుకొని అంతటి స్థాయికి వెళ్ళొచ్చు. పరమాత్మ అలా ఎప్పుడూ కూడా నువ్వు అధముడుగా అంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడు ఉన్నత స్థాయికి వెళ్ళొద్దని పరమాత్మ ఏనాడూ పలకలేదు. మీరు తెలివితేటల చేత మీరేం చేయవచ్చు? మీ యొక్క స్థాయిని మీరు మార్చుకోవచ్చు. అందుకే కదా ఈ జన్మ ప్రయత్నం అనేది. భగవంతుడు ఇంత శాస్త్రాన్ని ఎందుకు చెప్తున్నాడు? దరిద్రుడుగా ఉన్నవాడు ఎప్పుడు దరిద్రుడుగా ఉంటాడని పరమాత్మ చెప్పట్లేదు. ఈ జన్మ ప్రయత్నం చేత ధర్మంగా ఏదైనా పొందవచ్చు అంటాడు పరమాత్మ. ధర్మాన్ని తప్పితేనే ప్రమాదం వస్తుంది తప్ప ధర్మంతో ఉన్న వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగదు అనే సత్యం కూడా చెప్తారు ఇక్కడ. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అంటారు. అంటే ధర్మ విరుద్ధము కానటువంటి కోరికను కోరకూడదు అన్నాడు. అంటే ధర్మంతో కూడినటువంటి కోరిక ఎవరికైనా ఉండొచ్చు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే అన్నింటికి ఏం చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ? కామ ఏష అంటే కోరికలు ఎందుకు కలుగుతాయి? రజోగుణము చేత కోరికలు కలుగుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. రజోగుణం అంటే భార్య బిడ్డలు అనేటటువంటి బంధం ఏదైతే ఉందో ఆ బంధం మీద మనకున్నటువంటి మమకారము అనేక రకాలైనటువంటి కోరికలు కలిగేలాగా చేస్తుంది కాబట్టి మరి ఈ కోరికల నుంచి నువ్వు బయటపడటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఈ జన్మ ప్రయత్నం అంటే ఇదే. అందుకే పరమాత్మ ఏమంటారు? మీరు కోరికల నుండి బయటపడాలి. అసలు పరమాత్మ చెప్తారండి 16వ అధ్యాయంలో 20వ శ్లోకంలో 21వ శ్లోకంలో చెప్తారనమాట. ఏమంటారంటే త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః అంటే 3 రకాలైనటువంటి విషయాలు మనం నరకానికి వెళ్ళడానికి కావలసిన మూలాలు ఉన్నాయట. అవేంటి? కామ క్రోధస్తదా లోభః
అంటే కామము, తర్వాత కోరికలు, లోభగుణం. మరి ఈ 3 గుణాలు ఏం చేస్తాయి అంటే మనల్ని నరకానికి తీసుకువెళ్తాయట. ఈ 3 గుణాలను గనక మనం సవరించుకోకపోతే, ఈ 3 దోషాలను గనక సవరించుకోకపోతే మనందరి యొక్క ప్రయాణం ఎక్కడికి అంటే నరకానికే ఉంటుంది అని జెప్పేసి తేల్చి చెప్పారండి. ఇక్కడ ఏమాత్రం పరమాత్మ మొహమాట పడలేదు. మీరందరూ కూడా 3 నుంచి జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంతసేపు మనం ఈ బయట ఉన్నటువంటి శత్రువుల గురించి ఆలోచిస్తాం. పలానా వాడు చనిపోయాడు. హమ్మయ్య! మాకున్న చిరకాల శత్రువు చనిపోయాడని ఊపిరి పీల్చుకుంటాం కానీ, పరమాత్మ అంటున్నారు, ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత మీరందరూ కూడా ఎక్కడికెళ్తారు? నరకానికి వెళ్తారు. ఈ 3 గనక ఈ శరీరంతో ఉన్నప్పుడే గనక తొలగించుకోలేకపోతే, మీరు ఖచ్చితంగా నరకానికి పోతారని పరమాత్మ చెప్తుంది. దాని స అక్కడ చెప్పడానికంటే ముందే ఇక్కడ 3వ అధ్యాయంలోనే అర్జునుడు అడిగిన ప్రశ్నేంటి? ఎందుకు మేము పాపం చేస్తామంటే, ఒక వ్యక్తి పక్కింటి వాడు బాగా ఒక పెద్ద డాబా కట్టాడండి. ₹1,00,00,000 బిల్డింగ్ కట్టాడు. వీడేదో చిన్న స్థాయి ఒక ₹10,00,000 ఇంట్లో ఉంటున్నాడు. ఇప్పుడు వీడికి ఆశ పుట్టింది. అబ్బా! నేను కూడా ₹1,00,00,000 బిల్డింగ్ కట్టుకుంటే ఎంత సంతోషంగా ఉండగలనో అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు ఏం జరిగింది? ఇతడు అధర్మంగానైనా సంపాదిద్దామనేటటువంటి ఆలోచన చేశాడు. ఎందుకు? కామం అంటే కోరిక గలిగిందండి. ఆ కోరికే కదా ఇప్పుడు అతని చేత ఏం చేయించింది? అధర్మంగానైనా నేను చచ్చిపోయేలోపు అలాంటి బిల్డింగ్ ఒకటి కట్టి నేను అందులో 4 రోజులైనా ఉండి చనిపోతానని ధర్మాన్ని తప్పి అధర్మంతో కూడి పాపపు కర్మ చేశాడనుకోండి. ఇప్పుడు వీడెక్కడికెళ్తాడు? నరకానికెళ్తాడు. పరమాత్మ చెప్పిన మాటలో ఏమి అబద్ధం లేదు గదా! ఈ కోరిక ఎలా ఎలా ఉంటాయో కూడా ఇక్కడ వివరణ చేసి ఉన్నారు. ఇవన్నీ చెప్పాకే 16వ అధ్యాయంలో ఇవన్నీ చెప్పారనమాట. ఆయనేమన్నాడు? మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరినం అన్నాడు. అంటే మీరు కోరుకునే కోరికలు ఎలా ఉంటాయంటే, అసలు మీరొక కోరిక ఇప్పుడు నేనొక షాప్‌కెళ్ళానండి. ఏదో ఇయర్ రింగ్స్ కొనుక్కుందామని షాప్‌కెళ్ళాను. ఆ షాప్‌కెళ్ళి అంటే ఇప్పుడు నాకు చాలా రకాల కోరికలున్నాయి. దేహానికి సంబంధించి ఎన్నో వస్తువులు కొనుక్కోవాలి అనుకున్నాను. ఆ కోరికలన్నింటిలో ఇప్పుడు నాకు అత్యవసరం ఏదో నేను ఆలోచించుకుంటే, చెవి కమ్మలు నాకు ఇంపార్టెంట్ అనిపిచ్చింది. ఇప్పుడు నేనేం చేశాను, బంగారం షాప్‌కెళ్ళి ఆ ఇయర్ రింగ్స్ కొనుక్కుందామని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో చాలా రకాల వస్తువులు షాప్‌లో డిస్‌ప్లే పెడతారు. మరలా డిస్‌ప్లే పెట్టినప్పుడు ఏం చేశాను, ఆ వస్తువులన్నీ చూసి నాకు కావాల్సింది నేను కొనుక్కునేటప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు అక్కడున్న వస్తువులలో ఏదో ఒక వస్తువు నన్ను గట్టిగా పట్టుకుంటుంది. అంటే మళ్ళీ కోరిక కలుగుతుంది. ఈసారికి నేను ఈ వస్తువు తీసుకెళ్ళాలి. ఇప్పుడైతే ఈ ఇయర్ రింగ్స్ కొనుక్కుంటాను కానీ, ఈసారికి నాకు ఇంకో వస్తువు కావాలని ఒక కోరికను అంటే ఇప్పుడు నాకొక 100 కోరికలుంటే ఒక కోరిక తీర్చుకుందామని షాప్‌కొచ్చానండి. ఇప్పుడు నా కోరిక ఒకటి తగ్గాలి గదండీ! ఇప్పుడు నేనేం చేశాను, అక్కడ చూసిన వస్తువులలో ఏవో 2, 3 వస్తువులు బావున్నాయనిపించింది. ఇప్పుడు నేను 99 కోరికలు చేసుకోవాల్సింది పోయి 102 కోరికలతో ఇంటికి పోతున్నా. అంటే ఒక అవసరం తీరగానే ఇంకొక 2, 3 అవసరాలను వెంటబెట్టుకొని వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు నేను చనిపోయాననుకోండి. ఇప్పుడు ఈ 102 కోరికలు పరమాత్మ తీర్చాలి గదండీ! ఇప్పుడు నాకు 100 కోరికలలో ఒక కోరిక తీర్చుకుంటానికి షాప్‌కెళ్ళాను. అక్కడికెళ్ళాక ఇంకో 2, 3 కోరికలు నన్ను పట్టుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 3 కోరికలు యాడ్ అయిపోతే 103 కోరికలండి. మళ్ళీ ఈ కోరికలన్నీ పరమాత్మ తీర్చాలి. ఎందుకంటే లోపటున్నాయనెవరు? మరి కల్పవృక్షమండి. మీరేది కోరుకుంటే అదే ఇస్తాడు. మోక్షం కోరితే మోక్షం ఇస్తాడు. అశాశ్వతమైన నశించిపోయే వస్తువులను మీరు కోరుకున్నారనుకోండి, అప్పుడు వాటిని కూడా పరమాత్మ ఇస్తారు. అందుకే చెప్పాను. ఎవరో ఒక వ్యక్తి డబ్బిస్తాడు అంటే నమ్మకంతో డీల్ పెట్టుకుంటాం కానీ, పరమాత్మ ఇది ఇస్తాడు, ఇది తీసేస్తాడు అంటే మాత్రం నమ్మనటువంటి వారు నష్టపోతారు. నమ్మి పని చేసినటువంటి వారు ఖచ్చితంగా ఆ భగవంతుడిని పొందుతారు. పొందిన వాళ్ళే కదండీ మనం ప్రతిరోజు చెప్పుకుంటాం. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ప్రకాశానందగిరి స్వాముల వారు, పరమాచార్యులు, వివేకానందుడు, అమ్మ శారదాదేవి, యోగి వేమన ఇలా చాలా మందుంటారింకా. మరి యోగానంద ఇలా చాలా మందున్నారు గదండీ! మరి వీళ్ళందరూ కూడా ఏమయ్యారు? భగవంతుడిని నమ్మారు. సృష్టి అంతటా ఉన్నటువంటి పరమాత్మ శక్తిని వాళ్ళు నమ్మారు కాబట్టి, వాళ్ళు పరమానందాన్ని పొందుతున్నారు. మనం కూడా నమ్మితే మనం కూడా అదే స్థితిలోకి వెళ్తాం.
ముందు భగవంతుడు చెప్పే మాటలని అర్థం చేసుకొని విచారణ చేద్దాం మన జీవితంలో. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? మహాశనో అంటే చాలా వినాశనములకు కారణము కోరికలు. మహాపాప్మ అనేక పాపములు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అంతే గదా! ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు కావాలనుకున్నాను. లేకపోతే ఒక వ్యక్తి అనుకుంటాడు కష్టపడకుండా డబ్బు కావాలనుకుంటాడు. దానికి సులభమైన మార్గం దొంగతనం చేయాలనుకుంటాడు. లేకపోతే ఏదో ఇతరులను మరి ఏదో ఏమంటారు దాదాగిరి ఇలాంటి వేరే వేరు పనులుంటాయి కదా! అంటే సులభంగా తక్కువ కష్టంలో అధిక సంపద న్యాయమైన మార్గంలో వస్తుందా? రాదు. అన్యాయమైన మార్గంలో అయితే తక్కువ కష్టపడితే ఎక్కువ సంపదొస్తుంది. ఎక్కువ సుఖపడొచ్చు అని జెప్పేసి మరి పాపపు కర్మాలు పాపపు కర్మలు చేస్తాం. అనేక పాపములకు కారణం రజోగుణం మీ అందరిలో ఉంటే గనక మీరు కోరికలు కోరుకుంటారు. ఈ కోరిక అనేది లేకుండా ఉండాలంటే కృష్ణ పరమాత్మ చాలా ఉపాయాలు జెప్తారు. ఏమంటారంటే ఆహ్, ఫస్ట్ చెప్తాడనమాట. మీరెవరో దెలుసుకోండి అంటాడు. ఎక్కడ మొదలు పెడతాడంటే 8దో అధ్యాయంలో మొదలు పెడతాడండి. 3వ శ్లోకంలో మొదలుపెడతాడు. స్వభావో అధ్యాత్మముచ్యతే. మీ అందరి యొక్క స్వభావం ఏంటి అంటే, మనమేమంటాం ఈ శరీరానికి సంబంధించి నాకు కోపం ఎక్కువండి. లేకపోతే ఇలా దేహానికి సంబంధించిన ఏదైతే ప్రత్యేకత ఉంటదో, ఆ ప్రత్యేకత మాట్లాడతాం. పరమాత్మ అంటున్నారు మీరందరూ మీ స్వభావం ఏంటంటే, మీరందరూ సచ్చిదానందం. ఈ సచ్చిదానందానికి తొడగబడిన తొడుగుకు సంబంధించిన విషయాలు మాట్లాడతారే? అంటే ఈ శరీరం యొక్క ప్రత్యేకతలు చెప్తున్నాడంటే వాడు అల్పుడు. సచ్చిదానంద స్వరూపం మీరందరూ కూడా. పరమాత్మ యొక్క అంశ, ప్రత్యేగాత్మ స్వరూపం అంతర్యామిగా ఉన్నారు మీరు. ప్రత్యేగాత్మ మీరందరూ కూడా. మరి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అప్పుడు దానికోసం కృష్ణ పరమాత్మ మళ్ళీ 10వ అధ్యాయం 32వ శ్లోకంలో మాట్లాడతారనమాట. ఏమంటారు? అధ్యాత్మ విద్యా విద్యానాం అంటాడు. విద్యలన్నింటిలో గొప్ప విద్య ఏదైనా ఉందా అంటే అధ్యాత్మ విద్య. అంతేగాని లౌకికమైన విద్యలెక్కడ పరమాత్మ చెప్పలేదు. శంకరాచార్యుల వారు ఎక్కడైనా మరి లౌకికమైన విద్యలకు సంబంధించిన సంస్థలు ఏర్పాటు చేశారా విద్యా సంస్థలు? ఎక్కడైనా ఆధ్యాత్మికమైన పాఠశాలలే నేర్పించారు ఏ ఏర్పాటు చేశారు తప్ప, మరి లౌకిక విద్యలకు సంబంధించిన జ్ఞానం చెప్పలా. ఆధ్యాత్మికమైన జ్ఞానంలో ఏం చెప్పబడుతుందండి? ధర్మంగా జీవించటం నేర్పిస్తే, ధర్మంలోనే సైన్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, న్యాయశాస్త్రం ఉంటుంది. అర్థశాస్త్రం ఉంటుంది. అన్నీ ఉంటాయి. చూడండి ఒక్క ధర్మం గురించి విచారణ చేస్తే ఎన్ని శాస్త్రాలు మీకు దొరుకుతాయో. అందుకే ఆధ్యాత్మిక విద్య ఒక్కటుంటే సమస్త విద్యలు మీ సొంతమవుతాయి. అందుకే అలాంటి విద్య గురించి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ 13వ అధ్యాయంలో మాట్లాడతారనమాట. 12వ శ్లోకంలో మాట్లాడతారనమాట. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అంటారు. ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని ప్రతి క్షణము కూడా మీరు ఏం చేయాలి? అనుభూతిలోకి తెచ్చుకోండి. నేను ఆత్మని అనేటటువంటి జ్ఞానంతో జీవించండి. దానికోసం అని చెప్పి తత్వాన్ని విచారణ చేయండి పెద్దల ద్వారా. మీరు తత్వజ్ఞానాన్ని నిరంతరము కూడా మరి విచారణ చేస్తూ ప్రతి పని చేసేటప్పుడు ఇది దేహ సంబంధమైన సౌఖ్యమా? లేకపోతే జీవుడి యొక్క శ్రేయస్సునిస్తుందా అని మీరు మాట్లాడే ప్రతి మాటలో, మీరు మీ మనసులో చేసే సంకల్పాలలో, మీరు శరీరంతో చేసే ఏ కర్మలోనైనా భగవంతుడి జ్ఞానాన్ని జోడించి ప్రవర్తించండి అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత 15వ అధ్యాయంలో మళ్ళీ 5వ శ్లోకంలో అంటారన్నమాట. అధ్యాత్మ నిత్యా వినివృత్త కామ. ప్రతి క్షణం మీరు నేను ఆత్మను, ఆత్మని అంటున్నప్పుడు దేహ సంబంధమైనటువంటి ఏదైనా ఒక కోరిక ఉంటుందా? పూర్ణంగా జ్ఞానము గనక మనం ఆచరిస్తే గనక అంటే జ్ఞానాన్ని విజ్ఞానంగా మరుచుకుంటే ఏదైనా ఈ శరీరానికి అవసరమైతే ఈశ్వరుడు ఇచ్చేస్తారు. నేనెందుకు ప్రత్యేకంగా కోరుకోవాలని భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని భగవదనుభూతి పొందుతున్న వారికి ఇక ఈ దేహానికి సంబంధించిన ఏ కోరిక ఉండదండి. పరమాత్మ అంటున్నారు, లౌకిక విద్యలు నేర్చుకుంటుంటే కోరికలు కలుగుతాయి. అధ్యాత్మ జ్ఞానాన్ని నేర్చుకుంటుంటే కోరికల నుంచి విడిపడతారు. ఎందుకంటే ఈ శరీరం మీరు కాదు కదా! ఈ శరీరం మీరు కాదు అన్నప్పుడు దానికి సంబంధించిన కోరికలు ఏమైనా పెట్టుకుంటారా? అయ్యో! నేను చనిపోయేలోపు ఇది తినాలి. ఈ వస్తువుని ధరించాలనే కోరిక ఉంటుందా? ఈ శరీరానికి సంబంధించిన ఏ వస్తువు మీద కూడా వ్యామోహం లేకుండా హాయిగా పరమాత్మ ఏదిస్తే దానితో సంతోషంగా యదృచ్ఛా లాభ సంతుష్టః ఉన్నదాంతో హాయిగా ఉంటాడు. స్థిరమైనటువంటి బుద్ధి చైతన్యం చేత సంతోషంగా ఉంటాడు.
ఇలా పరమాత్మ ఏం చెప్పారు? అనేకమైనటువంటి విషయాలు మనందరికీ కూడా ఆధ్యాత్మికమనేటటువంటి పదం గురించి చెప్పారు. అంటే నువ్వు ఆత్మ స్వరూపమే అని తెలిసిన తర్వాత దేహానికి సంబంధించిన కోరికల చిట్టా నుంచి నువ్వు బయటపడతావు. అంటే విచారణ చేస్తేనే కేవలం నేను బ్రహ్మము, బ్రహ్మము అంటే విచారణ లేకుండా ఎలా జరుగుతుందండి? ఎన్ని విషయాలు విచారణ చేస్తున్నాం? మన నాలుక ఏం చెప్తుంది? మరి తనకు నచ్చనివి స్వీకరించట్లేదు. మనసు ఏం తెలుసుకోవాలి భగవంతుడి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నప్పుడు? పలానా వ్యక్తి మంచి ప్రవర్తనతో ఉండడు. అతడు పూర్వజన్మల్లో చేసిన సంస్కారాలు, అతడు ఇతరులను బాధపెట్టే ప్రవృత్తి ఉంటుంది. అలాంటి వ్యక్తి వస్తున్నాడన్నప్పుడు ఏం చేస్తుంది? పక్కకు చెప్పుకోవాలి. పక్కకు జరగాలి కదా! ఇప్పుడు గురువుగారు ఒక శిష్యుడికి చెప్పారట. అందరిలో ఆత్మ చైతన్యమే ఉంది అన్నప్పుడు ఒక ఏనుగు అటుగా వస్తూ ఉందట. వస్తుంటే అంతటా మరి ప్రతి ప్రాణిలో కూడా భగవంతుడే ఉన్నారని మా గురువుగారు చెప్పారని చెప్పేసి, ఆ ఏనుగు వస్తుంటే అలాగే ఎదురుగా నిలబడ్డాడట. నిలబడితే ఆ ఏనుగు ఏం చేసింది? ఆ తొండంతో అతన్ని విసిరేసి వెళ్ళిపోయి. ఇప్పుడు గురువుగారి దగ్గరికెళ్ళి, గురువుగారు మీరేంటండి అందరిలో ఆత్మ ఉందని చెప్పారు. మరి ఏనుగులో కూడా ఆత్మ ఉందని చెప్పి నేను తెలుసుకున్నాను. నువ్వు తెలుసుకున్నావు గాని ఏనుగు తెలుసుకోలేదుగా. ఇక్కడ చూడాలి మనం ఇదే తెలుసుకోవాలి. నీకు అర్థమైంది. అంతటా బ్రహ్మముందని నీకర్థమైంది గానీ, లోకాన్ని మార్చలేమండి మనమందరము కూడా. నీకర్థమైంది కాబట్టి నువ్వు జాగ్రత్త పడడమే తప్ప, వేరొకరు మారాలని కోరుకోకూడదు. అందుకే మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చెయ్యాలి గానీ, నాకు ఆత్మజ్ఞానం వచ్చింది, లోకమంతా మారిపోతుందంటే ఎందుకు మారతారండి? వాళ్ళు చేసినటువంటి సంస్కారాలలో ఏ లోపాలున్నాయో, ఏ విధమైనటువంటి మరి ఉత్తమమైన, అధమమైన సంస్కారాలున్నాయో వాటి ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తారు. నువ్వు జ్ఞానం తెలుసుకొని నువ్వు గట్టెక్కాల్సిందే తప్ప, అవతలి వాళ్ళు నీ కోసం ఏం మారరు. ఇప్పుడు నీకు జ్ఞానం వచ్చిందండి. నేను ఆత్మని అన్నారు. అవతలి వ్యక్తిలో కూడా ఆత్మ ఉంది అన్నప్పుడు, నేను ఆత్మని అన్నప్పుడు నేను సత్ప్రవర్తనతో జీవిస్తాను. మరి వేరొకడికి తెలీదు కదా నేను ఆత్మని అని. అతడేం చేస్తాడు? దేహ సంబంధమైన విషయాల కోసం వెళ్తుంటారు. ఇక్కడ ఏనుగు కూడా ఏంటి? తాను ఏనుగు అనేటటువంటి తన యొక్క సహజ స్వరూపంతో తను ప్రవర్తిస్తూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఏనుగు ఎదురుగా వస్తుంటే, మా గురువుగారు ఆత్మ అని చెప్పారు అని చెప్పేసి అది ఎదురుగా ఉంటే దానికి తెలీదు. మరి గురువుగారు చెప్పారట. మరి ఏనుగు ఎదురుగా వస్తుంటే పక్కనున్న మావటివాడు నీకేదైనా విషయం చెప్పాడా? అంటే ఆయన పక్కకు జరుగు అన్నాడండి అన్నారు. మరి ఆయనలో కూడా ఆత్మ ఉంది గదా! ఆయన చెప్పిన మాట ఎందుకు వినలేదు నువ్వు? అంతటా భగవంతుడు ఉన్నదంటే, నీవు ఇంకా జాగ్రత్తగా బతకటానికి కావలసిన జాగ్రత్తలు నీకు అర్థమవుతున్నాయి. మెలకువలు తెలుస్తున్నాయి అంతే. నువ్వు సమాజంలో ఎలా అన్ని రకాల ప్రజలు ఉంటారని పరమాత్మ చెప్పారు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ దేశ బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే అని కృష్ణ పరమాత్మ మనకి 6వ అధ్యాయంలో 9వ శ్లోకంలో చెప్తారు. అంటే నువ్వు కోరకపోయినా నీకు ఉపకారం చేసేవాళ్ళు ఒకలుంటారు. ఇవాళ ఎంతో మంది ఋషి స్వరూపాలుగా ఉన్నవాళ్ళు లోక కళ్యాణ నిమిత్తంగానే యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారనమాట. మరి వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారు? లోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎవరు ఏమిటి అని తెలీదు. అందరూ బావుండాలని జెప్పేసి చేస్తూ ఉంటారు కర్మలు. మరి అలాంటి వాళ్ళు ఉంటారు. ఇంకా మిత్ర అంటే మీ దగ్గర నుంచి ఉపకారం తీసుకొని, తిరిగి మీకేదైనా కష్టమొస్తే ఉపకారం చేసేవాళ్ళుంటారు. కొంతమంది మీ దగ్గర నుంచి ఉపకారం తీసుకొని మీకు మీ చెడును కోరుకునే వాళ్ళుంటారు. శత్రువులుంటారు. మీ దగ్గర నుంచి ఏది అడగరు. వాళ్ళు ఏది ఇవ్వరు. ఉదాసీనంగా ఉంటారు. సత్పురుషులుంటారు. దుష్ట సాంగత్యం ఉంటుంది. మరి మంచి వాళ్ళుంటారు. చెడ్డవాళ్ళుంటారు. లోకంలో ఇంతమంది ఉంటారని పరమాత్మ మనకు జ్ఞానం అందిస్తున్నారు. అన్ని రకాల వాళ్ళుంటారు. వీళ్ళ నుంచి జాగ్రత్తగా నువ్వు బ్రతకడం నేర్చుకోవడానికి భగవంతుడు చెప్పిన గీత ఉపయోగపడుతుంది. అంతే. నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకున్నావని చెప్పేసి నీకెవరూ కూడా నీరాజనాలు పలకరు. నాకు ఆత్మజ్ఞానం తెలిసిందండి నన్నందరూ గౌరవించాలి అంటే, నిన్ను నువ్వు రక్షణ చేసుకోవడానికి ఒక రక్షక కవచం తయారు చేసుకుంటున్నావు. అంతే. నువ్వు సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి మెలకువలు పరమాత్మ నీకు నేర్పిస్తున్నందుకు పరమ సంతోషాన్ని పొందు. నా దగ్గర ఆత్మజ్ఞానం ఉంది, అందరూ ఎందుకు గౌరవించట్లేదు అని చెప్పేసి ఎవరు దుఃఖపడటానికేం వీల్లేదు. నీవు ఇతరుల నుండి అంటే ఒక్కొక్కరి నుండి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి భగవంతుడు చెప్పిన జ్ఞానము
నువ్వు ఉపయోగించుకో. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ అంటారు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఉద్ధరింపబడినటువంటి మనస్సు నిన్నేం చేస్తుంది? సమాజంలో నువ్వు ఎవరిని చూసినా నీకేం రాకుండా ఉండాలి? కోపం రాకుండా ఉండాలి. ఎప్పుడు కోపం రాకుండా ఉంటుంది? ఒక వ్యక్తి దుర్మార్గుడు అని తెలిస్తే సాధారణమైన వ్యక్తి తిడుతుంటాడు. ఇలాంటి వాడు ఉండకూడదండి, చీడపురుగండి అంటుంటాడు. ఆత్మజ్ఞానం ఉన్నటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? అతనిలో ఉన్న చెడును పోగొట్టండి స్వామి అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి. జ్ఞానం ఉంటేనేమో అవతలి వ్యక్తి యొక్క దోషాలు అతనికి ఏమనిపిస్తున్నాయి? దోషాలను పోగొట్టమని అడుగుతున్నాడు. అజ్ఞానం ఏం చేస్తున్నాడు? ఇలాంటి వాడు భూమి మీద ఉండకూడదండి అంటున్నాడు. జ్ఞానం ఉన్నప్పుడు పరమాత్మను తెలుసుకోవడానికి కావలసిన గొప్పదైన మానవ జన్మను పొంది ఉండి అతడు పాపం అజ్ఞానం చేత ఈ దేహానికి సంబంధించిన సౌఖ్యాలను అనుభవించడం కోసం పాపం చేస్తున్నాడు స్వామి. అతడి పాపం అతడు తెలుసుకునేలాగా చెయ్యండి. అతడు సత్పురుషుడిగా మారి అతడు ఏం చేస్తాడు? తనను తాను తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వమని జ్ఞాని కోరుకుంటాడు. మనం కూడా ఒక వ్యక్తి దుర్మార్గుడు, వీడు నాశనం కావాలి అనటం కంటే జ్ఞానం ఉంటే ఏమనాలి? స్వామి అతని తప్పు అతను తెలుసుకునేలాగా మీరు అతనికి ఒక అవకాశం ఇచ్చి చూడండి అని పరమాత్మను మనం ఏం చేయవచ్చు? ప్రార్థన చేయవచ్చు. ఎప్పుడు ప్రార్థన నేను బాగుండాలని కాదు. లోకము యొక్క ఉద్ధతి కోసం మన ప్రార్థన ఉండాలి. ఎవరైతే అమాయకత్వమనే చెప్పాలి. ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడంటే అది అమాయకత్వమే కదండి. ఈ భూమి మీద ఏదో నేను అనుభవిద్దాము, నా కుటుంబం అనుభవిస్తుందని చెప్పేసి అజ్ఞానం చేత తాను తప్పు చేస్తాడు. ఆ తప్పు వలన పడే శిక్ష ఏంటో జ్ఞానికి తెలుస్తుంది. అజ్ఞానికి తెలియదండి. ఏం జరుగుతుందో తెలియదు. అప్పటికప్పుడు వచ్చే తాత్కాలికమైన ప్రయోజనం కోసం అని చెప్పేసి పాపపు కార్యం చేస్తాడు. ఆ పాపపు కార్యం వల్ల తాను తన కుటుంబం కూడా నష్టపోతుందనే సత్యం తెలుసుకోకుండానే మరణిస్తాడు. ఇందుకే జ్ఞానవంతులు కావాలి. లోకమంతా ప్రశాంతంగా ఉండాలంటే ఎంతమంది భగవంతుడి జ్ఞానం తెలుసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఆ లోకం. ఎందుకు? దుష్టుడైనటువంటి వాడి ప్రవర్తనను దిద్దమని నువ్వు వేడుకునేటట్టుగా నీ యొక్క జ్ఞానము నిన్ను ఉద్ధరించినప్పుడు కదండి మరి ఈ లోకానికి ప్రయోజనం. నీ వలన లోకానికి ప్రయోజనం కలుగుతుంది అంటే అది నీ జీవుడి ఉద్ధరణ జరుగుతుంది. అంటే నువ్వు సృష్టించుకున్న సామ్రాజ్యం సంతోషంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? అందరి యొక్క శ్రేయస్సు కోసం నీ యొక్క ప్రార్థన, నీ యొక్క కర్మ ఉన్నప్పుడు మనం జీవన్ముక్తులం కాగలుగుతాం. అందుకే ఆయన చెప్పాడు, కోరికలు లేకుండా చేసుకో. కోరికలు లేకుండా ఉండాలి అంటే ఈ శరీరం నేను కాదనేటటువంటి స్థిరమైనటువంటి భావన ఉండాలి. ఆ భావన ఉండాలి అంటే చిన్నపిల్లలప్పటి నుంచే మన పెద్దలు శాస్త్రం ఏం చెప్తుంది? గాయత్రి మంత్ర ఉపదేశం చేయించండి పిల్లలకి అంటారు. ఎందుకు? గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి విషయాలేంటి? భూర్భువస్వః అనేటటువంటి మంత్రము ఎవరికైతే ఇవ్వబడుతుందో, భూర్భువస్వీతి మంత్రేణ శరీరం పరిశుద్ధ్యతి. అంటే ఈ శరీరానికి సంబంధించిన పాపపు కర్మలు చెయ్యకుండా ఉండాలంటే గాయత్రి మంత్రాన్ని స్మరణ చేయమని చెప్తారు. ఈ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి అంటే భూ భువః సువః అనేటటువంటి ఈ 3 విషయాలను విచారణ చేయవలసి ఉంటుంది. ఇది ఉత్తర గీతలో చెప్పారనమాట కృష్ణ పరమాత్మ. అంటే మీ శరీరంతో పాపపు కర్మ అంటే మనం ఇది సంతోషం ఇస్తుంది, కన్నుకి ఇది సంతోషము అంటే అది ధర్మమా అధర్మమా అని విచారణ చేసి ధర్మమైతేనే కన్ను ఆ విషయాన్ని చూడటానికి ఒప్పుకోవాలి. అలా నీ కంటికి నువ్వు శిక్షణ ఇవ్వాలి అంటే భగవంతుడి గురించినటువంటి జ్ఞానం నీకు ఉండాలి. ఆ మంత్రస్మరణ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు పరమాత్మ ఏం చేస్తాడు? ఆ మంత్రం యొక్క శక్తి చేత ఆ మంత్రంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నువ్వు ఆకలింపు చేసుకునేలాగా పరమాత్మ నీకు అందిస్తాడు, జ్ఞానబోధ చేస్తాడనమాట. అందుకే ఇక్కడ తైత్రీయ ఉపనిషత్తు యందు మనకు విజ్ఞానాన్ని అందించారనమాట. ఏమంటారంటే ఇక్కడ భువః, భూ అంటేనేమో భూలోకం అండి, సువహ అంటేనేమో పితృలోకము అంటారు, అంతరిక్షం అని కూడా అంటారనమాట. తర్వాత ఇక పరలోకము అంటారు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం. సువహ అంటే పరలోకం అనమాట. అంటే దేవతలు వీళ్ళందరూ ఉండేటటువంటి లోకాలు.
ఉంటాయి కదా! ఆ లోకాలన్నీ కూడా పరలోకము అని చెప్పేసి అంటారనమాట. అంటే ఇక్కడ మనం విచారణ చేయాల్సిందేంటి? మరి భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేహమే నేను అనే భావన చేత మనం ఏం చేస్తాం? నా కుటుంబము, నా ఇల్లనేటటువంటి భావన నుంచి ఈ సువిశాలమైనటువంటి సృష్టిలో ఉన్న వాళ్ళందరూ నా యొక్క సృష్టి అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఈ దేహంతో మనం ఈ దేహమే నేను అనుకుంటూ చేసిన కర్మల వలన మన యొక్క పితృలోకాలలో అంటే మనం చనిపోయిన తర్వాత ఏ లోకాలకు వెళ్తాం? మన పితృదేవతలు సంతోషంగా ఉన్నారా? దుఃఖపడుతున్నారా? అంటే వాళ్ళు చేసిన కర్మలలో దోషాలుంటే కష్టపడతారు. వాళ్ళు చేసినటువంటి కర్మలలో దోషాలు లేకపోతే వాళ్ళు సంతోషంగా ఉంటారు. అంటే పరలోకంలో, పితృలోకంలో వాళ్ళ యొక్క పరిస్థితుల గురించి. అంటే మనకు ప్రయాణం ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. పితృలోకంలో మన పూర్వీకులు ఉంటారంటున్నారంటే, మనం కూడా ఒకరోజు ఎక్కడికెళ్తాం? ఇక్కడ చేసిన కర్మలు మళ్ళీ పితృలోకంలోకి తీసుకెళ్తాయి. మనకు ప్రయాణం ఉందనే జ్ఞానము ఈ మంత్రంలో ఉందండి. ఇక్కడ నువ్వు ఏదైతే చేసినటువంటి కర్మలలో దోషాలు లేకుండా సత్కర్మ చేస్తే నువ్వు పుణ్యలోకాలకి, స్వర్గాది లోకాలకు వెళ్ళిపోతావు అని చెప్పేసి కూడా చెప్తారు. ప్రత్యక్షంగా మనకు కనపడేటటువంటి దైవం ఏంటి ఈ లోకంలో అంటే సూర్యుడు కనిపిస్తాడు. సూర్యుడు ఏం చేస్తాడు? యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం. అంటే ఈ జగత్తునంతా కూడా ప్రకాశింపచేస్తాడు సూర్యుడు. ఈ సూర్యుడు ప్రత్యక్షంగా మనకి మరి పరబ్రహ్మమునకు సాక్షిగా సూర్యుడు ఏం చేస్తున్నాడు? లోకాలన్నింటినీ కూడా ప్రకాశింపచేస్తూ ఉన్నాడనమాట. మరి ఇలా ప్రకాశింపచేస్తూ ఉన్నటువంటి మరి సూర్యుడిని మనం ప్రతిరోజు కూడా ఏం చేయాలి? ఉదయం లేవగానే ఒకసారి నమస్కరిస్తూ ఆ సూర్యుడు ఏం చేస్తున్నాడు? లోకాలన్నీ ప్రకాశింపచేస్తున్నాడు. లోకాలకు శక్తినిచ్చేటటువంటి ఆ జగత్ ప్రభువు సూర్యుడుగా ఉన్నాడని చెప్పేసి ఆత్మశక్తియే సూర్య స్వరూపంగా ఉందని చెప్పేసి మనం ప్రార్థించవలసి ఉంటుంది. ఆయనకి అర్ఘ్యం ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత ఇదే భూలోకం, భువర్లోకం, సువర్లోకం ఈ పదాన్నే భువః తర్వాత భూహు, భువః, సువః అనే పదాలు మళ్ళీ భూ అంటేనేమో అగ్ని అండి. తర్వాత భువః అంటేనేమో వాయువు. తర్వాత సువః అంటే మళ్ళీ ఇక్కడ సూర్యుడనమాట. అగ్ని, వాయువు, సూర్యుడు. మళ్ళీ ఇక్కడ మరి వీళ్ళందరినీ కూడా మరి ప్రత్యక్షంగా మనకి శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్యాలన్నింటినీ కూడా పోగొట్టేటటువంటి ఔషధాలన్నీ కూడా ఎవరి ద్వారా మనకు సంప్రాప్తిస్తాయి అంటే చంద్రుడి ద్వారా సంప్రాప్తిస్తాయి. అందుకే పరమాత్మ చెప్పారు. ఏమంటాడు? పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః. అంటే ఆ భగవంతుడు రసస్వరూపుడుగా చంద్రుడిగా ఉండి ఓషధులన్నీ కూడా ఇస్తాడు. అంటే మన శరీరానికి సంబంధించిన ఏదైనా అనారోగ్యం వస్తే మరి అనారోగ్యాన్ని పోగొట్టగలిగినటువంటి ఓషధులన్నింటినీ కూడా ఇచ్చేది ఎవరు అంటే చంద్ర స్వరూపంగా ఇస్తారనమాట. అందుకే ఇక్కడ మనకు పరమాత్మ మరి ఎన్ని రకాలుగా జ్ఞానబోధ చేస్తున్నారో చూడండి. మరి ఇక్కడ మనకి భూలోకంలో మనం జీవించటంలో ప్రయాణం ఉందనే విషయం తెలిసినప్పుడు నువ్వు చేసే కర్మలలో ధర్మంతో కూడిన కర్మ చేస్తావు. మన ప్రయాణాన్ని సుఖవంతం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. తర్వాత మరి పరలోకాలలో మనం చేసిన మంచి ఉంటే పరలోకంలో కూడా సౌఖ్యాలు అనుభవిస్తామనే సత్యం కూడా తెలుస్తుంది. ప్రత్యక్షంగా ఉన్నటువంటి సూర్య స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం. తర్వాత మన ప్రాణవాయువుగా ఉన్నటువంటి వాయు స్వరూపంగా మనం బ్రతకడానికి తేజస్సు రూపంలో శక్తినిచ్చేటటువంటి సూర్యుడు, తర్వాత అగ్ని స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం. మరి చంద్రుడు ఏం చేస్తున్నాడు? సమస్తమును కూడా ఏం చేస్తున్నాడు? వ్యాధుల నుండి రక్షిస్తూ ఉన్నారు. పరమాత్మ నేనే ఉన్నారని 15వ అధ్యాయంలో 12, 13 శ్లోకాలలో చెప్తారు. భూమి గురించి కూడా మాట్లాడతారు. గామావిశ్యచ భూతాని ధారయామ్యహం ఓజసా అంటారు. నేనే నా యొక్క ఓజస్సు చేత భూమిని ధరించి సమస్త ప్రాణులను రక్షిస్తున్నాను. భూమిగా నేనే ఉన్నాను, చంద్రుడిగా నేనే ఉన్నాను, సూర్యుడిగా నేనే ఉన్నాను, అగ్ని స్వరూపంగా నేనే ఉన్నానని పరమాత్మ చెప్తారు. అందుకే 15వ అధ్యాయాన్ని గనక అర్థంతో సహా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రతిరోజు కూడా మరి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు మనం ఈ అధ్యాయాన్ని గనక పారాయణం చేసి మనం భోజనం చేస్తే గనక దేహ సంబంధమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి విషమ పరిస్థితుల నుంచి రక్షింపబడతాం.
తీసుకునే ఆహారం దగ్గర నుంచి దేహానికి సంబంధించి మనం చేసే ఏ కర్మ అయినా కానీ శ్రేష్టంగా మారటానికి ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాలు పారాయణం చెయ్యగా చెయ్యగా అందులో ఉన్న విషయాలు ఒక్కొక్కటిగా భగవంతుడు మనకు అర్థం చేయిస్తాడనమాట. అర్థం చేయించినప్పుడు మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతాం. అందుకే ఇక్కడ మరి ఇదే విషయాన్ని మళ్ళీ ప్రాణరూపంగా కూడా చెప్తారనమాట. భూ భువః సువః అంటే ఇక్కడ ప్రాణ రూపంలో చెప్తారు. మళ్ళీ వేదాలు కూడా చెప్తారనమాట. ఏమంటారు? భూహ అంటేనేమో ఋగ్వేదం అంటే. తర్వాత భువః అంటేనేమో సామవేదం. సువః అంటేనేమో యజుర్వేదంగా చెప్తారనమాట. మరి వీటన్నింటికి ఆధారం ఏంటి అంటే ఓంకారం. ఇంతకు ముందు చెప్పింది అగ్ని, వాయువు, తర్వాత సూర్యుడికి మూలం ఎక్కడా అంటే చంద్రుడు. అంటే ఒక్కొక్క విషయంలో పరమాత్మ ఎక్కడెక్కడ ప్రకాశిస్తున్నారో చెప్తారు. పరమాత్మ స్వరూపంగా అంటే ఇన్ని విషయాలలో కూడా పరమాత్మ చైతన్యం ప్రస్ఫుటంగా కనిపించేది సూర్యుడు, చంద్రుడు. అందుకే పగటిపూట అధిపతిగా ఎవరుంటారు? సూర్యుడు ఉంటారు. రాత్రి సమయంలో మనల్ని రక్షణ చేసేది చంద్ర స్వరూపంగా ఉంటారు. తర్వాత సమస్త వేదములన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఓంకార స్వరూపంగా. ఈ భూ భువః సువ అనేటటువంటి పదాలలోనే ఏమున్నాయి? ఋగ్వేదం ఉంది, సామవేదం ఉంది, యజుర్వేదం ఉంది. తర్వాత వీటన్నింటికి ఆధారం ఓంకార స్వరూపంగా మరి ఈ వేదాలన్నీ కూడా మరి ఈ వేదాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? లోకాలను రక్షిస్తూ ఉన్నాయి. ప్రాణ స్వరూపంగా చెప్పినప్పుడు భూహ భూహు అంటే ఏంటి? ప్రాణము. తర్వాత భువః అంటే ఏంటి? అపానము. తర్వాత ఇక సువః అంటే వ్యానం అండి. అంటే మన దేహంలో మరి పంచప్రాణములున్నాయి. ఏంటి? ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన వాయువులు. వీటితో పాటుగా ఉపవాయువులు కూడా ఉంటాయండి. నాగ, కూర్మ, క్రికర, దేవదత్తం, ధనంజయ అనేటటువంటి ఉపవాయువులు కూడా ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మరి వీటి యొక్క పనితీరు ఏమిటి? వీటి యొక్క పనితీరు ఏంటి అంటే ఈ ప్రాణవాయువు ఏం చేస్తుంది? పైకి ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అపానం అంటే తీసుకున్న పదార్థంలో ఉన్న వ్యర్థాలన్నింటినీ కిందకు పంపించేది. అంటే ప్రాణము పైకి పంపిస్తుంది, అపానం కిందకి పంపిస్తుంది. తర్వాత ఇక వ్యానం ఏం చేస్తుంది? అన్ని విభాగాలకు కూడా ఆహారాన్ని పంపిస్తూ ఉందన్నమాట. తర్వాత సమానము తీసుకున్న ఆహారాన్ని పచనం చేయడంలో మరి పచనం చేసిన తర్వాత పదార్థాన్ని శక్తిగా మార్చటంలో, దాన్ని పంచటంలో కూడా సమాన వాయువు. మరి ఉదానము శరీరానికి సంబంధించినటువంటి సమతుల్యతను కాపాడుతూ ఉంది. మరి ఇక నాగ అనంటే మనకు వామిటింగ్స్ అవ్వటం, వాంతులు అవ్వడం కానివ్వండి, త్రేపులు రావటం కానీ దానికి కారణం ఏంటి అంటే నాగ అనే వాయువు సిద్ధంగా ఉంటుందన్నమాట. కూర్మ అంటే మన కనురెప్ప వాలిపోతూ ఉంటుంది. కనురెప్ప వాలిపోతుంది అంటే దానికి మూలం ఏంటంటే కూర్మ. ఆకలవుతుంది అని ఎవరు చెప్తారు? క్రికర అనే వాయువు చెప్తుంది. ఆకలవుతుంది అని చెప్పి సిగ్నల్ ఇస్తుందన్నమాట. ఇక దేవదత్తం ఆవలింతలొస్తున్నాయి, ఇక నాకు నిద్ర రాబోతుంది అని చెప్తుంది దేవదత్తం. ఇక ధనంజయ అనేది శరీరానికి సంబంధించినటువంటి సమతుల్యతను గురించి నిరంతరము కూడా అది పనిచేస్తుందన్నమాట. ఈ ధనంజయ. అందుకే వివేకానందుడు చెప్తాడు, మన శరీరానికి ఏదైనా అనారోగ్యం వస్తే అనారోగ్యానికి కారణం ఏమని చెప్తారంటే ఇక్కడ మన శరీరంలో డాక్టర్లు చేసే పనేట ఏంటంటే శరీరంలో ఎక్కడైనా ప్రాణవాయువు తక్కువైతే అక్కడ అనారోగ్యం వస్తుందట. అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు? వాళ్ళు ఇచ్చేటటువంటి ఔషధాల ద్వారా అక్కడ ప్రాణవాయువుని తక్కువైతేనేమో దాన్ని ఫీల్ చేస్తారట. ఒక్కోసారి ప్రాణవాయువు ఎక్కువ కూడా అవుతుందట. ప్రాణవాయువు ఎక్కువైనప్పుడు ఎక్కువైనటువంటి ప్రాణవాయువుని తీసేస్తారట. మరి ఈ విధంగా భగవంతుడు ఏం చేస్తూ ఉన్నారు అనంటే మరి ప్రాణులన్నింటినీ రక్షిస్తున్నారు. అంటే ప్రాణ, అపాన, వ్యాన వాయువులు భూ భువః సువః అనేటటువంటి మరి ఈ విషయాలలో మరి ప్రాణాన్ని కాపాడేది ఏంటంటే ఆహారం అండి. ఆహారం ద్వారానే ఈ దేహానికి సంబంధించినటువంటి ప్రాణవాయువులన్నీ కూడా ఈ వాయువులన్నీ నిలబడుతున్నాయి. అంటే ముఖ్యంగా పరమాత్మ చెప్పినటువంటి విషయాలు 4 ఉన్నాయి. ఏమున్నాయి? సూర్యుడు, చంద్రుడు, ఓంకారము, ఓంకారము, ఆహారం గురించి మాట్లాడారు. ఈ 4 విషయాలన్నమాట. అంటే చూడండి, ఆహారము ఉత్పత్తి కావాలి అనంటే
మరి సూర్యుడు ఏం చేయాలి? పత్రహరితం నింపాలి. ఓషధులు ఉండాలి అనంటే, ఈ ఓషధుల ద్వారా అందాలి అనంటే చంద్రుడు కావాలి. సూర్యుడు, చంద్రుడు. సమస్త సృష్టికి ఆధారమంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఓంకార స్వరూపంలో నుంచే వస్తుంది. అంటే సమస్తము కూడా ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాచ్చ యజ్ఞాచ్చ విహితాః పుర. వేదములు, తర్వాత బ్రాహ్మణులు సమస్తము కూడా ఓంకార స్వరూపంగానే వచ్చాయి అని చెప్పేసి 17వ అధ్యాయం 23వ శ్లోకంలో కూడా మరి కృష్ణ పరమాత్మ చెప్పారనమాట. అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. మరి మనం అన్నింటికీ కూడా ఆధారం ఏంటి? సమస్త ప్రాణులు పుట్టడానికి ఆధారం ఏంటి? ఆహారం అని చెప్పారు కదా! అన్నాద్భవంతి భూతాని అన్నాడు. ఇక్కడ 3వ అధ్యాయంలో 14వ శ్లోకంలో అన్నం నుంచే ప్రాణులన్నీ కూడా పుడుతున్నాయి. ఇలా చూడండి, భూర్భువః సువః అనే పదాలలో ఎన్నున్నాయో చూడండి. ఇంకా రజో తమో సత్వగుణాల గురించి మాట్లాడతారు. తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇలా ప్రతి విషయంలో కూడా ఈ మూడే అన్నమాట. అందుకే గాయత్రి మంత్రం ఎంత గొప్పది అంటే, విచారణ చేస్తుంటే సమస్తము గాయత్రిలోనే ఉన్నాయి. అందుకే ఆ మంత్రానికి అంత పవిత్రత ఉంది. దాన్ని నమ్మి గనక ఆ మంత్రాన్ని గనక చక్కగా మనం ఆచరణ చేస్తే గనక, పిల్లలతో ఆచరణ చేయించి, పెద్దలు కూడా ఆ మంత్రాన్ని చాలా పరమ పవిత్రంగా గనక ఆ మంత్ర ఉచ్చారణ చేసి, మనం కనుక భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేస్తే, సృష్టి రహస్యాలన్నీ కూడా ఆ మంత్రంలోనే ఉన్నాయి అనే సత్యం కూడా మరి మనకక్కడ అర్థమవుతూ ఉంటుందన్నమాట. అందుకే మనం ఇక్కడ ప్రాణం గురించి మాట్లాడుకున్నప్పుడు, ప్రాణాయామము యోగాకు సంబంధించి ఏం చెప్తారంటే, ప్రాణాయామం చేయండి, ఏదైనా అనారోగ్యం ఉంటే పోతుంది అన్నారు. ఇక్కడ వివేకానందుడు కూడా చెప్పారు. ప్రాణవాయువు అధికంగా ఉన్నా దేహానికి అనారోగ్యం వస్తుంది. ప్రాణవాయువు దేహంలో ఏదైనా ఒక అవయవంలో తక్కువైనా ప్రమాదం వస్తుంది. కాబట్టి అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళనవసరం లేకుండా మిమ్మల్ని రక్షించగలిగేది ప్రాణాయామము అని చెప్తారండి. మరి ఈ ప్రాణాయామంలో మనం ఏమి అంటే, కేవలం ఆరోగ్యం కోసమే ప్రాణాయామం చేయకుండా, భగవంతుడు చెప్పిన తత్వాన్ని కూడా మనం అందులో పెట్టామనుకోండి, అప్పుడేమవుతుంది? మనం చేసే పని వలన గొప్పదైన ప్రయోజనం పొందాలి. నీవు ఈ శరీరంలో బంధించబడిన సచ్చిదానందమే అని నువ్వు రూఢి చేసుకొని, నువ్వు సచ్చిదానందం కోసమే నిరంతరం నువ్వు కర్మ చెయ్యాలంటే, నువ్వు చేసే ప్రాణాయామంలో 3 పద్ధతులు పాటించాలి. ప్రాణాయామంలో ఏముంటుంది? పూరకము, కుంభకము, రేచకము ఉంటుందండి. శ్వాసని మనం గట్టిగా లోపలికి పీల్చినప్పుడు దాన్ని ఏమంటాం? పూరకము అంటాం. అంటే పూరిస్తున్నాం. అది ఎలా పూరించాలి అంటే, ఇక్కడ మనం ఏమనాలి? కో అహం, నేనెవరు అని చెప్పేసి వాయువుని పీల్చాలన్నమాట. అలా పీల్చటం గురించి కృష్ణ పరమాత్మ ఎక్కడ చెప్పారు? 4వ అధ్యాయంలో 28వ శ్లోకంలో చెప్తారు. 29వ శ్లోకంలో చెప్తారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తదాపరే ప్రాణాపాన గతిరుద్వా ప్రాణాయామ పరాయణః అంటారు. అంటే ఇక్కడ ఆయన చెప్తాడు, ప్రాణాయామం గురించి ఎగ్జాక్ట్ గా చెప్పబడిన శ్లోకం అండి. ఏమంటున్నాడు? అపాన వాయువునందు ప్రాణవాయువుని, ప్రాణవాయువునందు అపాన వాయువుని పెట్టి ఏం చేయాలి? ప్రాణాపాన గతిరుద్వ, అంటే ఈ రెండింటి యొక్క పనితీరును కాసేపు ఆపేయాలి. ప్రాణవాయువు ఏం చేస్తుంది? ఉచ్ఛ్వాస నిశ్వాసలండి. అపానవాయువు ఏం చేస్తుంది? మరి ఇందులో ఉన్నటువంటి వ్యర్థాలను కిందికి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఈ రెండింటిని పీల్చేటప్పుడు ఏం చేయాలి? వీటి యొక్క గతులను ఏం చేయాలి? బంధించాలి కాసేపు. క్లియర్ గా చెప్పారనమాట. గతిరుద్వ ప్రాణాయామ పరాయణమ. ఇలా మధ్యలో గాలిని కాసేపు ఆపాం కదండి, ఆపడాన్ని ఏమంటారు? కుంభకం అంటారు. ఆపినప్పుడు ఏమనాలి? సోహం. కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు ఉత్తర గీతలో? త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన చింతయేత్ అంటాడు. అజ్ఞానం అనే మాలిన్యాన్ని విడిచిపెట్టండి, అంటే ఈ దేహమే నేను అనే అజ్ఞానం విడిచిపెట్టండి. ఏం చేస్తారు? సోహం భావేన చింతయేత్, అంటే సోహం అనేటటువంటి భావన చేత మీరు ఏం చేస్తారు? ఈ దేహాన్ని పదిలపరచాలి. అంటే నేను పరబ్రహ్మ స్వరూపమే అని కాసేపు వాయువుని అలా బంధించండి. మరి ప్రతి క్షణము సోహం భావన చేసుకోవాలంటే ముందు కొంత సాధన కావాలి కదా! ఆ సాధన కోసం ఏం చేస్తూ ఉన్నారు? అందుకే కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిని ఒకేసారి అత్తగారింట్లో ఉంచరండి. ఏం చేస్తారు?
కొద్ది రోజులు పుట్టింటికి పంపించటం, మళ్ళీ అత్తగారింటికి రావడం, పోవడం అలా పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం పాటు రాకలు, పోకలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు జరుగుతుంది? అమ్మాయి అత్తగారింటికి అలవాటు పడేలాగా. అదే విధంగా సోహం భావం మనకు అలా పదిలపడాలి అంటే ఏం చేయాలి? ప్రాణాయామం చేసి నువ్వు ఆత్మస్వరూపంగా నిలబడటానికి సాధన. కాసేపు ఆ వాయువుని బంధించి ఏం చేయాలి లోపట? నేను బ్రహ్మమే, నేను బ్రహ్మమే అని చెప్పేసి మనం కాసేపు అలా వాయువుని బంధిస్తే అలవాటవుతుందనమాట. ఈ జీవుడికి అలవాటవుతుంది. అంటే మరచిపోయిన జ్ఞానాన్ని, ప్రాణాన్ని బంధించినప్పుడు వాడికి అర్థమవుతుంది. అందుకే నేను ఇంతకు ముందు కూడా ఈ ఉపమానం చెప్పాను. ఒక గురువుగారు, "స్వామి నాకేదైనా ఒక మంత్రాన్ని ఇవ్వండి" అని చెప్పేసి అడిగినప్పుడు, సరే గురువుగారు అన్నారట, "రేపు పొద్దున్నే నది దగ్గరికి వెళ్దాం రా" అని చెప్పేసి తీసుకెళ్ళాడట. నదిలో స్నానం చేసేటప్పుడు, "ఇస్తాను నాయనా నీకు మంత్రం" అని చెప్పేసి తీసుకెళ్ళి, ఆయన ఏం చేశాడట, ఆ శిష్యుడినట నీళ్ళలోకి గట్టిగా అదిమి పెట్టాడంట. ఆ నీళ్ళలోకి ముంచి అదిమి పడితే చాలా కష్టపడ్డాడట. కష్టపడిన తర్వాత కొద్దిసేపటికి బయటికి తీసిన తర్వాత, "ఏంటండి గురువుగారు చంపేస్తారా ఏంటంటే," "సరే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్విలా నిన్ను నేను నీళ్ళలోకి పంపించినప్పుడు నీకెలా ఉంది" అంటే, "నేనెప్పుడెప్పుడు ఆహ్, ఈ ప్రమాదంలోంచి బయట పడతానా అని జెప్పేసి బెంగ కలిగిందండి" అని చెప్పేసి అన్నారట. అంటే ఇప్పుడు మనం ప్రాణవాయువుని, అపాన వాయువుని 2 బంధిస్తే కాసేపు కుంభకంలో ఉంచినప్పుడు గూడా మనం ఏం చేయాలి? అక్కడ ఏం కలిగింది? నేను బ్రతకాలనేటటువంటి ఆరాటం కలిగింది. ఇక్కడ కుంభకంలో కూడా ఏం చేస్తున్నాం? నేను పరమాత్మ స్వరూపమే అని చెప్పేసి మనం ఏం చేయాలి? సోహం అనేటటువంటి భావనని గనక కాసేపు, అంటే క్లిష్టమైన పరిస్థితండి. వాయువుని బంధించడం అంటే క్లిష్టం. ఆ క్లిష్టతలోనే తెలియాలి. ఈ ప్రాణము ఈ దేహంలో ఉన్నంత వరకే నేను బ్రతికుంటాను. అంటే ఈ శరీరంలో నేనుంటాను. ఈ శరీరానికి ప్రాణవాయువు అందలేదంటే ఈ శరీరం పడిపోతుంది. అంటే ప్రాణంలోనే సమస్తం ఉంది అని చెప్పేసి ఆ సోహం భావన చేత ప్రాణాయామంలో ఏం చేయాలి? మధ్యలో ఆపాలన. సోహంలో ఆపాలి. కుంభకంలో ఆపాలనమాట. సోహం అనాలి. శ్వాస పీల్చేటప్పుడు ఏమన్నాం? కోహం. నేనెవరినండి అన్నాం. తర్వాత మధ్యలో కుంభకంలో ఆపినప్పుడు నేను ఆత్మ స్వరూపమే అన్నాం. తర్వాత విడిచిపెడుతున్నాం. విడిచిపెట్టడాన్ని ఏమంటారు? రేచకం అంటాం. రేచకము అంటే ఎప్పుడేమనాలి? నా అహం, నేనీ దేహం కాదు. ఇంతకుముందు ఫస్ట్‌లో ఏమన్నాం? నేనెవరు అని అడిగాం. కోహం, నేనెవరు అని అడిగాను. మధ్యలో వాయువుని బంధించినప్పుడు, కుంభకంలో ఉన్నప్పుడు నేను పరబ్రహ్మ స్వరూపం అన్నాం. దాన్ని విడిచిపెట్టినప్పుడు రేచకం. రేచకంలో ఏమంటున్నాం? నాహం, అంటే మన అజ్ఞానం పోయింది. ఏమంటున్నాం? నేనీ శరీరం కాదు. ఇలా మన ప్రాణాయామం కొంత మనం సాగిస్తూ ఇలా చేస్తున్నప్పుడు ఈ జీవుడు మరచిపోయిన దాన్ని ఏం చేస్తున్నాం? గుర్తు చేస్తున్నామనమాట. అంటే మనసు కూడా ఏం చేసింది? తన స్వస్వరూపాన్ని మర్చిపోయింది. మనసు ఎక్కడి నుంచి పుట్టింది? ఆనంద స్వరూపమైన ఆత్మ నుంచే పుట్టిందండి. భగవంతుడు చెప్పాడు కదా! మనశ్శేష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ప్రకృతిలో ఉన్న విషయాలు అనుభవించడానికి నేనే మనస్సుని ఇచ్చాను అన్నాడు. ఇంకా ఇంద్రియాణం మనశ్చాస్మి అన్నాడు. ఇంద్రియాలలో నేను మనస్సుని అని చెప్పాడు. ఇంకా అర్థం కాదేమోనని చెప్పేసి మరి మనస్సు కూడా నా సృష్టి లోపట భాగమే. అంటే నా వస్తువే అని చెప్పేసి కూడా చెప్పాడు. కాబట్టి మరి మనసుకేం జేయాలి? నువ్వు పరబ్రహ్మ స్వరూపానికి సంబంధించిన దానివే కానీ, ఈ దేహానికి సంబంధించిన దానివి కాదు అని మనసుకు జ్ఞానబోధ చెయ్యాలి. ఇలా. ఇలా చేసినప్పుడే కదండీ! ఇప్పుడేమవుతుంది? రజోగుణాన్ని విడిచిపెట్టి, నేను, నాది అనేది విడిచిపెట్టి, అంతటా నేనున్నాను, నేను ఈ దేహం కాదు అని తన పరిధిని ఏం చేసుకుంటారు? విశాలం చేసుకుంటారని, కోరికలన్నీ తగ్గాలంటే నీవెవరో నీకు తెలియాలి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఇక్కడ ఈ శ్లోకం నందు మనకు వివరణ చేశారనమాట. ఇంకా ఈ కోరికలు ఎలా మనం బయటపడాలి? కోరికలకు సంబంధించి కొన్ని చిన్న చిన్న దృష్టాంతాల ద్వారా మళ్ళీ వివరణ చేశారు. దానిని మనం మళ్ళీ రేపు తెలుసుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు.
तदात्मनि निरते या उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। हरि ओम। स्वस्ति।